నీ విశ్వాసమును కాపాడుకుంటున్నావా అన్నది ఈరోజు దేవుడు మనకు వినిపించబోయే ఉన్నతమైన సంగతి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారా? దేవుని పిల్లలారా, దేవుడిని విశ్వసించటం, దేవుడిని నమ్మటం అనేది చిన్న విషయం కాదండి. ఈరోజు భూమి మీద సుమారుగా 800 కోట్ల మంది ప్రజలు జీవిస్తుంటే అందులో కొద్ది మందిగా దేవుడు చెంతకొచ్చారు. కొద్ది మందికే ఈ సృష్టికర్త ఉన్నాడు అని, ఆయనే తండ్రైన దేవుడు అని, ఆయన పరమందు ఆసీనుడై ఉన్నాడు అని కొద్ది మంది గ్రహించగలిగారు. యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు కోట్ల మందిగా ఉన్నా అందులో ఆయన కోరుకున్న విశ్వాసులు, ఎలాంటి విశ్వాసం కలిగిన పిల్లలు కావాలని కోరుకున్నాడో అలాంటి వారు తిరిగి మరలా కొద్దిమంది. అపవాది లోకంలో దేవుడికి భిన్నంగా దేవుడికి ప్రతిరూపాలు చేస్తే, దేవుళ్లను సృష్టిస్తే వాళ్ళందరినీ దాటుకుని నిజమైన దేవుని దగ్గరకు, సృష్టికర్త దగ్గరకు మనందరం చేరుకోవటం ఒక గొప్ప భాగ్యం అయితే, చేరుకున్న మనం నిలబడటం అసలైన సవాల్. యేసుక్రీస్తుల వారిని నమ్మిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత విరిగా క్రైస్తవులు చేయవలసిన పని, బైబిల్ దేవుడిచ్చిన ఆజ్ఞ, బాప్తిస్మం తీసుకుంటే అయిపోయింది అని లోకం అనుకుంది. కానీ దేవుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా వాక్యం నేర్చుకోవాలి అని దేవుడు రాయించాడు. అందుకే మనం అందరిలాగా చర్చ్ పెట్టకుండా బైబిల్ కాలేజ్ పెట్టాం. కారణం, విశ్వాసులుగా క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరికీ కూడా బైబిల్ నేర్పించాలి. అందుకే వారానికి ఒకరోజు బైబిల్ కాలేజ్ కాకుండా సోమవారము, మంగళవారము ప్రతిరోజు బైబిల్ తరగతులు పెట్టి వాక్యం నేర్పిస్తున్నది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా వాక్యం నేర్చుకోవాలి. ఇది బైబిల్ ఆజ్ఞ. బైబిల్లో ఒకసారి బైబిల్ తెరచి మీరు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అందరు తీయండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. జాగ్రత్తగా నెమ్మదిగా రాసుకోండి. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చదవాలి, ఆలోచించాలి చెప్పబడుతున్న ప్రతి మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అన్నట్టు చూసారా? ప్రభు దయాళుడని, యేసుక్రీస్తుల వారు దయామయుడు అని, నా యందు దయ చూపించి నన్ను, నా కుటుంబాన్ని కాపాడుతాడు అని, నా పాపాలు కడుగుతాడు అని, నన్ను పరమున చేర్చుకుంటాడు అని మీరు రుచి చూసి ప్రభు దగ్గరకు వచ్చారు కదా, ప్రభులోనికి వచ్చారు కదా, విశ్వాసిగా మారారు కదా. ఎంత పెద్ద విషయం ఉందంటే ఇక్కడ, ఒకవేళ నీకు గనక ప్రభు దయాళుడని రుచి చూచి గనక వస్తే, రుచి చూడాలి, ప్రభు యొక్క దయను రుచి చూసి గనక వస్తే, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మాని. ఫస్ట్ అట ప్రభులోనికి వచ్చిన తర్వాతట, ఇగో ఇవి ప్రభువుకి నచ్చనివి కొన్ని గుణాలు ఉన్నాయి. అసూయ చాలా చెప్పాడు కదా, కపటము, దుష్టత్వము, ఏమంటే తర్వాత దూషణ మాటలు. ఇవన్నీ మొదట విశ్వాసిగా మారిన వాళ్ళు, క్రైస్తవులు ఇవి మొదట మానేయాలి. జాగ్రత్తగా ఎవరంటే ఫస్ట్ ఇవి మానేయాలి. మొదట మానవలసినవి చెప్పాడు. క్రైస్తవులు ఇవి మానాలి. దూషణ మాటలు మానేయాలి. ఎదుటి వ్యక్తులను దూషించకూడదు. ఏ మనిషిని దూషించకూడదండి. క్రైస్తవుడు అన్న తర్వాత ఏ మనిషిని దూషించకూడదు. చాలామంది ఏంటంటే సహోదరులతో బాగానే ఉంటారు, బయట వాళ్ళని తిడుతూ ఉంటారు. చాలా మంది చూశాను. మన అన్నయ్య వందనాలు
తమ్ముడు వందనాలు బయటికి వెళ్ళి చూడండి ఒకసారి. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నవి, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నవి. ఇంకా మీకు బాగా అర్థం అయిపోవాలంటే మార్కెట్లో మాట్లాడుతున్నప్పుడు, రోడ్ల మీద ప్రయాణం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు వినండి ఏ మాటలు వస్తాయి నోట్లోంచి. అన్నీ దూషణ మాటలు. మొదట ఇవి మానేయాలి. మీ నోట వస్తే ఆ నోటిని తల్లి గర్భ పట్టిన మీ దేవుడు, మీ తండ్రి బాధపడతాడు, నా కొడుకు నోట ఈ మాటలు ఏంటి అని. ఇవన్నీ మీరు మాట్లాడాలి. తర్వాత చూడండి అసలు విషయం. ఇవన్నీ మీరు మానేసి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారు. కొత్తగా జన్మించారు అంటే ప్రభువును విశ్వసించారు, ప్రభులోనికి మీరు వచ్చారు అంటే మీరు కొత్తగా జన్మించిన శిశువు అనేసాడు చూడండి. అప్పుడు పుట్టారు మీరు దేవుడు. విశ్వాసగా మారారు అంటే ఎవరు భూమి మీద పుట్టిన శిశువు లోకంలో ఉన్న విషయాలు ఎలాగైతే ఏమీ తెలియదో, లోకం మీద అవగాహన ఎలాగైతే ఉండో, ఏమి రాకూడదు, ముట్టుకోవాలి, ఏమి ముట్టుకోకూడదు పిల్లలు ఏమి తెలియదు, చేస్తూ ఉంటారు. ప్రభువునికి విశ్వాసిగా నువ్వు వచ్చిన తర్వాత నీ జీవితం అలాంటిది అంటున్నాడు దేవుడు. అప్పుడే పుట్టావు. కొత్తగా జన్మించిన శిశువును పోలారు కనుక మీరు శిశువు పోలిన వారు నిర్మలమైన వాక్యమును పాల వలన నడుచుడే. ఇది జరిగిన తప్పు క్రైస్తవ్యంలో. ఈ కొత్తగా జన్మించిన శివులంట నిర్మలమైన పాలు అనే వాక్యము తాగట. నిర్మలమైన పాలు. విశ్వాసులకు బాధకులు పట్టిన పాలు ఎలాంటివి అంటే కల్తీ పాలు పట్టు కూడా చెప్పారు. లాభాపేక్ష కలిగిన మాటలు చెప్పారు. ఆ ఆత్మను రక్షించుకునే వారి ప్రతి జీవితంలో గొప్పవారి దేవుడు కొరకు బ్రతకవలసిన వాళ్ళ స్వలాభాల కోసం విశ్వాసులను వాకోటించారండి. కల్తీ పాలు, కల్తీ బైబిల్లో చెప్పరు. ఈరోజు మీరు సోకాల్డ్ బోధకులు ప్రసంగాలు మీరు వినండి. ఒక్క రెఫరెన్స్ అండి మహా అంటే ప్రసంగంలో మనకు చూపించేది ఒకటే ఒక రెఫరెన్స్. మహా అతి కష్టం మీద కొంతమంది 2 చూపిస్తారండి, 3. మిగతావన్నీ అమెరికాలో ఆగట, ఆఫ్రికాలో ఇలాగట, మా ఇంటి పక్కన అలాగా పిల్లలాగా కుక్కెలా నక్కెలా అబ్బా ప్రసంగం ఇండానికి వెళ్ళాడు. కింద ఉన్న విశ్వాసకి తెలియదు, అక్కడ ఆయన ఏం చెప్తాడు ఆయనకి తెలియదు. పాలు కల్తీ అయిపోయండి. ఒకప్పుడు గ్రామంలో పాలు అనేసరికి మీకు ఎలాంటి పాలు ఇచ్చి దొరికేవో మనకు తెలియదు. ఎలాంటి పాలు? గేదె పాలు దొరికేవి. ఇప్పుడు మనం హైదరాబాద్లో తాగుతున్న పాలు అవి పిల్లలకి ప్యాకెట్ పాలు కొత్తలే. చాలా అనర్థాలు, చాగ్యాలు, చివరికి క్యాన్సర్ కూడా వస్తుంది పాలు తాగితే. ఎందుకంటే అందులో భయంకరమైన కెమికల్స్ కలిపేస్తారండి. పాలు కల్తీ అయితే ఆరోగ్యం పాడైపోయింది, వాక్యం కల్తీ అయితే ఆత్మ పాడైపోతుంది అన్నాడు. అక్కడ నిర్మలమైన వాక్యమును పాలు అన్నాడు. నిర్మలంగా ఉండాలి వాక్యం. సొంత ఉద్దేశాలకు దేవుడి మాటలతో తావివ్వకూడదు, సొంత ఉద్దేశాలతో దేవుడి మాటలు చెప్పకూడదు. అంతమా చెప్పండి చూసారా? నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాల ఆపేక్షించండి. నువ్వు రక్షణ విషయంలో నువ్వు పరలోకం చేరాలి, నువ్వు దేవుని చూడాలి అంటే, నువ్వు రక్షణ విషయంలో నువ్వు ఎదగాలి అంటే ఆ పాలను ఆపేక్షించు. ఏ పాలు పడితే పాలు తాకు. నిర్మలమైన స్వచ్ఛమైన బైబిలులో ఉన్నట్టుగా నాకు ఎక్కడ అందిస్తారు వాక్యం అని వెతుకోవాలి క్రైస్తవుడు. ఆ పాలు ఎక్కడ దొరికితే నాకు, నా ఆత్మ ఎక్కడికి వెళితే నేను బలపడతాను, బైబిల్లో ఉన్నట్టుగా నాకు ఎవరు చెబుతున్నారు అని వెతకాలి, వెతుక్కోవాలి. స్కూల్లో వెయ్యాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏ స్కూల్కి పడితే స్కూల్కి వెళ్ళండి పిల్లల్ని ఏం చేస్తారు చెప్పండి? ఎంత ఎంక్వైరీ అండి. వాళ్ళని ఏదో ఎంబీబీఎస్లో వేస్తున్నట్టు. ఎల్కేజీకి కూడా ఎంక్వైరీలే. ఆడ పలకట్టుకుని అక్కడికి వెళ్ళేది ఏమి లేదు. ABAI దానికి కూడా ఎంక్వైరీలు. ఎల్కేజీకే ఎంక్వైరీలు. హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే ఏ హాస్పిటల్ పడితే హాస్పిటల్కి వెళ్ళిపోతారా? చాలామంది నెట్లో చెక్ చేస్తున్నారట. 5 స్టార్ రేటింగ్ ఉన్న హాస్పిటల్కి వెళతాను. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఏం చూసుకుంటున్నారు? రేటింగ్స్. ఫుడ్కి వెళ్ళాలనుకోండి, ఏదైనా హోటల్కి, రెస్టారెంట్కి కానీ వెళ్ళి ఫుడ్ చూడాలని తినాలంటే దాంట్లో ఏం చూస్తున్నా తెలుసని మొదట ఆ హోటల్ పేరు గూగుల్లో కొట్టేస్తారట, రివ్యూలు చూస్తున్నారట. ఎవడైనా తిట్టాడా బిర్యానీ బాగోలేదని, బిర్యానీ స్మెల్ వచ్చేస్తుందని, రాత్రి బిర్యానీ పెట్టాడని ఎవడైనా రాసాడా చూసుకుంటున్నారట కింద.
కామెంట్స్ అన్నీ బాగున్నాయి, చాలా మంచి హోటల్ అంటే అప్పుడు వెళుతున్నారట. అంటే తినడానికి చెకింగు, పిల్లోడిని స్కూల్లో వేయడానికి చెకింగు. మరి వాక్యం నేర్చుకుని ఆత్మను రక్షించుకుని పరలోకం వెళ్ళడానికి ఏమంటే సంఘానికి సంబంధించి కూడా నువ్వు చెక్ చేసుకోవాలో చెక్ చేయొద్దా? ప్రమాదం కదండి ఆత్మ, ఏది పడితే అది వింటే. మన ఆత్మలకు కదండి భూమి మీద. ఏమంటే మీకు ఒక విషయం తెలుసో లేదో, మనం బైబిల్లో లేని మాటలు, బైబిల్కు దూరంగా ఉన్న ప్రసంగాలు మనం విన్నా సరే మన భూమి మీద జీవితానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ప్రమాదం వల్ల దేనికి అంటే మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతాం ఆ తప్పుడు బోధలో ఉంటే. అందుకే పాలను ఆపేక్షించండి అని చెప్పి ముందుగానే ఒక హెచ్చరిక, హింట్ ఏమి ఇచ్చాడంటే దేవుడు, నిర్మలమైన పాలు చూసుకోండి, వాక్యం చూసుకోండి అన్నాడు. ఎందుకు అంటే రక్షణ విషయంలో మీరు ఎదగడానికి ఆ వాక్యం అనేది మీకు ఉపయోగపడుతుంది. మీ విశ్వాస జీవితాన్ని అది నిలబెడుతుంది వాక్యం. వెరీ గుడ్. విశ్వాస జీవితం కాపాడబడాలి, రక్షించబడాలి, చివరి వరకు ఎవడ నిలబడాలి అంటే బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ శిశువులు కనుక వాళ్ళు ఖచ్చితంగా ఏం నేర్చుకోవాలట? వాక్యము నేర్చుకోండి. పాలను ఆపేక్షించండి అంటే వాక్యం నేర్చుకోండి అన్నాడు. బిడ్డ పుట్టగానే ఏం పట్టిస్తారు చెప్పండి? ఏ పాలు పట్టిస్తారు? బాగా ఆలోచించండి. ఏ పాలు? గేదె పాలు పడతారా పుట్టిన బిడ్డకి? అయ్యి పాలే కదా. బాగా ఆలోచించారు ఎప్పుడైనా? అవి పాలేనా? పాలే. తల్లి పాలే పడతారా? ఏ పాలు పడితే పాలు నోట్లో పోస్తారా? అన్ని పాలే, అన్ని తెల్లగానే ఉంటాయి. ఇక లోకంలో ఒక పెద్ద ఆయన ఒక కవిత రాశాడు, తెల్లగా ఉన్నవన్నీ పాలు కాదు, నల్లగా ఉన్నవన్నీ నీళ్లు కాదు, వినబడేదంతా వాక్యము కాదు. ఇది యాడ్ చేసుకోవాలా? మనకు తెలియాలి కదా, మనకు ఉపయోగపడాలి కదా. నీకు వినబడేదంతా కూడా వాక్యం కాదు. నీకు వినబడేదంతా వాక్యం కాదు. చూద్దామండి. నిజంగా ఈరోజు వింటున్న ఈ పాఠం మీ ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరం, ఉపయోగం అండి. ప్రభువు ఉన్నాడు అని, మా పాపాలు కడుగుతాడు అని, సృష్టికర్త దేవుడు ఒకడేనని, ఆయన తల్లి గర్భంలో మనల్ని చేశాడు అని, భూమి మీద సాతాను సృష్టించిన ఆ సామ్రాజ్యాలన్నింటినీ దాటుకుని దేవుడి దగ్గరికి వస్తే, ఈ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అపవాది ఏం చేసింది అంటే, చుట్టూ దేవుడు ఎవరో, స్వచ్ఛమైన వాక్యం ఏదో మనకు తెలియకుండా అబద్ధపు బోధలతో ఈ ప్రపంచాన్ని అది చుట్టేసింది, అలిమేసింది. ఏమండి, క్రైస్తవుడిగా మన వాక్యమే నమ్మాలండి. చాలామందికి ప్రసంగికుడు ప్రసంగం చెబుతూ అబద్ధ బోధకులు ఉంటారు జాగ్రత్త అన్నారు అనుకోండి, ఆయన కింద రాస్తున్నారండి యూట్యూబ్లో కామెంట్లు, నువ్వు మంచి బోధకుడువా అంటున్నారు. మన ప్రసంగాల కింద అన్నీ అవే ఉంటాయి. విమర్శించామనుకోండి, ఎవరినైనా విమర్శించకూడదు, సాటి సహోదరుని విమర్శించకూడదు. బాబు మీకు ఒక నమస్కారం, మీకు బైబిల్ సగమే తెలుసు. అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త, బోధ విషయంలో జాగ్రత్త అంటే ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, మనం తిడుతున్నారు కదా. ఇప్పుడు నేను బైబిల్లో ఒక ఆయన చూపిస్తాను, ఆయన కూడా అంటున్నాడు, ఆయన తిడతారా? ఎవరు? పేతురు గారు అన్నారు అబద్ధ బోధకులు ఉంటారండి. ఇప్పుడు పేతురు గారిని తిడదామా? నువ్వు బోధకుడు అయ్యుండి ఇంకో బోధకుడు అనొచ్చా? అందామా పేతురు గారిని? అనొచ్చా? తప్పు కదండి. నీకు చెక్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే చెక్ చేయి, ఏది రైటో నిర్ణయించుకో, అంతే తప్ప చెబుతున్న దైవజనుడికి నీకు తెలుసో తెలియకో నోటికొచ్చినవి కామెంట్లు చేస్తే చాలా నష్టపోతావు. నీకే నష్టం అది. నిజమేదో గ్రహించు, బైబిల్ చదువు, ప్రసంగాలు బాగా ఆలోచించు, దేవుడికి ప్రార్థన చేయి, దేవా ఏది నిజం, ఏది నేను నమ్మాలి, ఏది సత్యం, నన్ను సత్యవాక్యంలో నింపు తండ్రి అని ప్రార్థన చేయాలి. ఈ జీవితం లేనప్పుడు అండి మనకి ప్రతిదీ తప్పుగానే ఉంటుంది, లేదంటే ప్రతిదీ వాక్యమే కదా, ప్రతిదీ సంఘమే కదా అన్నట్టుగా ఉంటుంది. అబద్ధ బోధల విషయంలో జాగ్రత్త. నిర్మలమైన పాలు మీకు త్రాగించవలసిన వాళ్ళు కల్తీ పాలు తాగిస్తారని మనం చెప్తున్న మాట కదండి, బైబిల్ చెప్పిన మాట. పేతురు గారు రాసిన పత్రికలో మీరు ఈ మాట చూస్తారు కదా. ఇది మొదటి పత్రిక, మనం మొదటి పత్రికలో బోధ నేర్చుకోండి అన్నాడు. రెండో పత్రిక వచ్చేసరికి చూడండి ఏమంటాడు, పక్క పత్రికే. రెండో పత్రిక వచ్చేసరికి 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? ఇది మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివాం మనం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం నేర్చుకోండి అన్నాడు. రెండో పత్రిక వచ్చేసరికి, 2వ అధ్యాయానికి వచ్చేసరికి వాక్యం నేర్చుకోండి అని చెప్పిన పేతురు గారే పరిశుద్ధాత్మ ప్రేరణతో మీరు వాక్యం నేర్చుకోమన్నాను కదా అని ఏది పడితే అది నేర్చుకుంటారేమో. ఒకప్పుడు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. ప్రవక్తల కాలంలో ఏలియా గారు ప్రవక్తగా ఉన్న కాలంలో ఆ రోజు అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. బయలు ప్రవక్తలు, ఎవరు నిజమైన దేవుని ప్రవక్త అని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు తేల్చుకోవడానికి మనకి చాలా సమయం పట్టింది. ఒకప్పుడు ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అది చెప్తున్నాడు ప్రారంభంలో. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలోనూ
అబద్ధ బోధకులు ఉందురు అన్నది ఎవరన్నారు? బైబిలులో దేవుడు అన్నాడు. మీ మధ్యలో ఎవరుంటారట? అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. దేవుడు ఉంటారు అన్న తర్వాత నువ్వేమంటున్నావు? ఎవరు చెప్పిన కదా బ్రదర్, సేవకుడు ఇప్పుడు నిన్ను నమ్మాలా దేవుడు నమ్మా? నీ మాట నమ్ముదామా దేవుడు మాట? ఒకసారి బాగా ఆలోచించండి. అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు అంటే నువ్వు చాలా అలర్ట్ అవ్వాలమ్మో, నేను వెంటనే బోధ రైటే, నా బైబిల్ సరిపోతుందా? పిల్లరా, ఈ జాగ్రత్త క్రైస్తవ్యాన్ని లేకపోవటం వల్ల ఈరోజు పుట్టగొడుగుల చర్చిలు, బోధలు, బైబిల్ విభిన్నమైన దూరమైన అతి దూరమైన బోధలు ఎన్నో క్రైస్తవాన్ని అలిమేశాయి. విశ్వాసుల జీవితాన్ని చెరుపుతున్నాయి. ఈ స్టార్టింగ్లో నేను ఈ బోధ గురించి ఎందుకు చెప్తాను అంటే, అసలు విశ్వాసి పాడైపోవడానికి కారకుడు ఎవరో తెలుసండి? బోధ సరైంది కానప్పుడు ఖచ్చితంగా ఏమైపోతాడు తెలుసా? పాడైపోతాడు. మాస్టర్ మంచోడు కదనుకోండి, పిల్లలంతా ఏమైపోతారు? పరీక్ష తప్పుతారు. బోధకుడు సరైన వాక్యం చెప్పనప్పుడు, బోధకుడు బైబిల్ ఉన్నది చెప్పనప్పుడు ఆత్మ నరకానికి జారిపోతాయి. ప్రమాదం ఇక్కడుంది, అసలు ప్రమాదం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవాలి అంటే వాక్యం, నిర్మలమైన సత్య సంబంధమైన వాక్యంలో మన ఆత్మలను పెట్టుకోవాలి. దేవుని పిల్లరా, విశ్వాసాన్ని కాపాడుకో ఏంటండి? సన్నగిల్లే ప్రమాదం ఉందా? విశ్వాసంలో నుంచి విశ్వాసులు తొలగిపోయే ప్రమాదం ఉందా అంటే ఈ మాట అన్నది కదండి పౌలు గారు చెప్పిన మాట. సాక్షాత్తు భక్తుడుగా, సంఘాలు కట్టిన వ్యక్తిగా, ఏమండి నిజంగా బైబిల్లో ఎక్కువ దేవుడి కోసం ప్రయాణాలు చేసిన వ్యక్తిగా మనకు కనబడే పౌలు గారు నా విషయంలో, నా విశ్వాసం విషయంలో చాలా అలర్ట్గా ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈ విశ్వాసం విషయంలో, మీ నమ్మిక విషయంలో, దేవుడు ఉంచుతున్న ఆ విశ్వాసం విషయంలో మీ విశ్వాసం జాగ్రత్త అని ఒక రకంగా చెప్పంటే ఒక హెచ్చరిక మాట కూడా బైబిల్లో రాసిడండి ఆయన. చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అందరం. తిమోతికి రాసిన 2వ పత్రిక ఏమంటే 4వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అందుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. ఇది పౌలు గారు వృద్ధాప్యంలోకి వచ్చి రాసిన పత్రిక అండి. ఇంకా కొద్ది రోజుల్లో ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడు. యవ్వనంలో వచ్చాడు సేవలోకి. యవ్వన కాలంలోనికి సేవలోనికి వచ్చిన పౌలు గారు వృద్ధాప్యంలో చివరి దశలో ఈ పత్రిక రాస్తున్నాడు. రాస్తూ ఇగో నా పని అయిపోయింది ఆ రోజుల్లో అంటున్నాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నా ప్రాణం ఇక అర్పణలోనికి వెళ్ళిపోతుంది దేవుడి కోసం, నేను వెడలిపోయిన కాలము సమీపమై ఉన్నది అన్నాడు. నేను వెళ్ళిపోతాను, ఇక నేను ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతాను. ఒక్క క్రైస్తవుడే ఏమంటే ఈ జ్ఞానం కలిగి ఉంటాడండి. ఒక్క క్రైస్తవుడే ఇలా ధైర్యంగా నేను వెళ్ళిపోతాను అంటాడు. లోకంలో ఉన్నవాడికి ఏదైనా క్యాన్సర్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడిన వాడు ఏమంటాడు? వెళ్ళిపోతున్నాను అంటాడా? చచ్చిపోతున్నాను నన్ను కాపాడండి అంటాడా? ఒక క్రైస్తవుడు, అందులోనూ భక్తిలో ఉన్నవాడు, చక్కగా దేవుడిలో బ్రతికిన వాడే ఇదిగో ఈ మాట మాట్లాడతాడు. ఏమని? నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏదో ఊరికి వెళ్తాను అన్నట్టుగా చెప్తున్నాడు. చూసారా చావు గురించి? నేను వెడలిపోతానికి వెళ్ళిపోతానిక, నేను వెళ్ళిపోయే కాలం దగ్గర పడింది. ఎక్కడికండి వెళ్ళిపోతారు అంటే పరదేశకు వెళ్ళిపోతాను. నాకు ముందు దేవుడి కొరకు బ్రతికి చనిపోయిన నీతివంతుడి దగ్గరకు నేను వెళ్ళిపోతాను. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? నేను వెడలిపోయే కాలం. విశ్వాసంతో భక్తుడు మాట్లాడుతున్న మాటలు భక్తిది. నెక్స్ట్ ఏంటి తెలిసిపోయింది చూసారా? తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోయింది చూసారా? చచ్చిపోతానని ఎక్కడికి వెళ్తానో అన్న కాన్ఫిడెన్స్ చూసారా భూమి మీద. ఇప్పుడు మీరు భూమి మీద చచ్చిపోవడానికి దగ్గర పడిన ఎవరైనా అడగండి, బాబు ఎక్కడికి వెళ్తున్నావు బాబు అంటే ఏమంటాడు? మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అని అడగండి. నేను ఎక్కడికి వెళ్తాను రా, చావులో నేను కొట్టుబిట్టాడుతుంటే ఎక్కడికి వెళ్తానంటున్నా, వెటకారం అనుకుంటున్నావా అని తిడతాడా తిట్టడా? ఇప్పుడున్న మనుషులు. కానీ ఆయన చివరిలోకి వచ్చి అంటున్నాడు, నేను వెడలిపోతున్నాను, వెళ్ళొస్తాను టాటా అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట ప్రయోగిస్తాడండి, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. నా బ్రతుకు కాలంలో నా బ్రతుకును నేను లోకానికి ఇవ్వలేదు, దేవుడి కోసం మంచి పోరాటం చేశాను. దేవుడి నిమిత్తం పోరాటాలు చేశాను. అపవాదితో పోరాటం,
కపట సహోదరులతో పోరాటం, క్రీస్తు విరోధులతో పోరాటం, దైవ జ్ఞానాన్ని వ్యతిరేకించిన ఆ రోజు శాస్త్రులు పరిచయులతో పోరాటం, సొంత జాతి నుండి పోరాటం. పౌలు గారికి మహాశ్రమలండి. ఈ పోరాటాలన్నీ కూడా నేను దేవుడి కోసం పోరాడి తిని, దేవుడి కోసం పోరాడాను. ఏమండి, చాలామంది మీకు తెలుసో లేదో, క్రైస్తవులు చనిపోయిన తర్వాత సమాధి కడతారు కదండి. దాన్ని శిలాపలకంతో ఏమంటారు, పాలరాయితో గోరియా సమాధి కడతారు కదా. మీరు చూసారా లేదో, చాలామంది సమాధుల మీద ఈ మాట రాస్తారండి. మీరు చూసారా? సమాధుల మీద ఏమని రాస్తారు? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము సిద్ధముగా ఉన్నది అని ఇతను రాసేసుకుంటాడు ఇదే వాక్యాన్ని. పౌలు గారు అయితే పోరాటం చేశాడని రాశాడు. చెప్పండి అక్కడ ఏం పోరాటం చేశాడు? మాస్టర్ ఉద్యోగం అనుకోండి, స్కూల్ బోర్డు మీద పోరాటం చేశాడు జీవితకాలం అంతా చాకిపీసెట్టి. ఇది ఈయన పోరాటం. తాగుబోతాడు చచ్చిపోయినా మంచి పోరాటం పోరాడుతుంది. ఎక్కడ? బారులోనా? ఇది పోరాటం. మందుతోనా? మందు ఎక్కువైపోయి రోడ్ల మీద పోరాటమా? మందు ఎక్కువై పడిపోతే కుక్కలతో పోరాటమా? ఏది నీ పోరాటం? మందు ఎక్కువైపోయి లోపల అవయవాలన్నీ కొట్టేస్తే డయాలసిస్లో డాక్టర్లతో పోరాటమా? మీ పోరాటాలు ఇవి. ప్రతి ఒక్కరునండి ఒక సమాధి తోటకి వెళ్ళానండి నేను, ప్రార్థన చేసి వద్దామండి అని ఒక కుటుంబం ప్రార్థన పెడితే ప్రతి ఒక్కరి నాకు ఫస్ట్ టైం చూసాను. నేను చూడలేదు అంతకుముందు ఎప్పుడు. ఏమంటే సమాధానం చూడండి, మంచి పోరాటం పోరాడింది. వీళ్ళే పోరాటాలు చేసి వెళ్ళిపోయారండి సమాధుల్లోకి. ఏం చేశారు? పౌలు గారు ఆ మాట ప్రయోగించుకోవడానికి అర్హుడు. చూపిస్తాను ఇప్పుడు నేను. మంచి పోరాటాలు చేశాను దేవుడి కోసం. నా జీవితం అంతా కూడా పోరాటం. శత్రువులతో, దైవ వ్యతిరేకులతో, క్రీస్తును ఒప్పుకోని వారితో, ఆ రోజు జ్ఞానులుగా పిలువబడుతూ క్రీస్తు జ్ఞానాన్ని అడ్డగిస్తున్న వాళ్ళతో పోరాటం. ఇంకా చెప్పినట్టు పౌలు గారిది ఆ రోజు సంఘంలోనికి, పౌలు గారు కట్టిన సంఘాలలోనికి అబద్ధ బోధకులు వచ్చేసి క్రీస్తు మృతులకు పునరుత్థానం లేదు, చచ్చిపోయిన తర్వాత బ్రతికేంటిది అంతా అబద్ధమని సువార్తను చెరిపేస్తుంటే, సంఘాలను పాడు చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం. మళ్ళా తిరిగి మహాపోరాట యోధుడండి పౌలు గారు. ఇవన్నీ చేసి అంటున్నాడు, నేను యవ్వనంలో ఉన్నప్పుడు మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇది అండర్లైన్ చివరమాట. ఏటట చివరికి ఏం చేశారట? నా విశ్వాసాన్ని మాత్రం నేను కాపాడుకున్నాను. అంటే ఇక్కడ ఆలోచించాలి, ఇక్కడే ఆగాలి అందరూ. విశ్వాసమును కాపాడుకొంటిని అన్నాడు అంటే విశ్వాసం మధ్యలో తొలగిపోయే ప్రమాదం ఉందా? అంతే కదండి. అలాగే కదండి ఆలోచించాలి భక్తుల మాటలు. నాకేమో బాబు, నా మట్టుకు నేనైతే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు అంటే అనుభవంతో విశ్వాసం నుండి తొలగిపోయిన వాళ్ళని ఎంతో మందిని చూశాడు. విశ్వాసంలో నుంచి తొలగిపోయారు, దేవుడిలో నుంచి వెడలిపోయారు, వాళ్ళందరినీ చూశాడు. నా మట్టుకు నేనైతే మాత్రం నా విశ్వాసాన్ని నేను ఏం చేశానంటున్నాడు? కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోవాలా? ఇక్కడే ఉందండి అసలు విషయం. విశ్వాసంలో చివరి వరకు మన పరలోకం చేరాలి అంటే నీకున్న ఆ విశ్వాసం, మొదట నువ్వు ప్రభులోనికి వచ్చినప్పుడు ఏదైతే విశ్వసించి ప్రభు దగ్గరకు వచ్చావో, ఎంతైతే ప్రభుని నమ్మావో, మొదట బాప్తిసం తీసుకున్న నాడు కానీ నువ్వు ప్రభులోనికి వచ్చిన తొలినాళ్ళల్లో దేవుడి మీద నీకు ఎంత నమ్మకంతో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావో, ఆ నమ్మకంతోనే చివరి వరకు ఉండాలి. చివరిలో చెప్తున్నాడు ఈ మాటలు. ఇవి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత, ఇక చనిపోవడానికి ముందు చెప్తున్నాడు, నా విశ్వాసాన్ని అయితే నేను కాపాడుకున్నాను. మధ్యలో నాతో పాటు సేవ ప్రారంభించిన వాళ్ళు చాలామంది వాళ్ళ విశ్వాసాలని వదులుకుని పోయారు. నా పక్కనే శిష్యరకంగా జాయిన్ అయ్యారు. చాలామంది మధ్యలోనే లోకం వల్ల లాగేసింది. దేమ అనేవాడు నాతో పాటు చాలా కాలం తిరిగాడు. ఆ తర్వాత కొద్ది రోజులుగా వాడిని లోకాన్ని ఆకర్షించేసింది. దేమ అనేవాడు నన్ను విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. పౌలు గారు చెప్పాడు చాలామంది గురించి అలా జీవిత సాక్ష్యాలు. అంటే విశ్వాసికి విశ్వాస జీవితాన్ని కాపాడుకోవలసిన అవసరత ఉంది. చాలామంది ఇంత లోతుగా నా విశ్వాసం ఎలాగుందని ఆలోచించుకోరు ఎవరు. నేను ఎలాగుంటున్నాను, నా భక్తి దేవుడి పైన నా నమ్మకం రోజు రోజుకి పెరుగుతుందా తగ్గుతుందా? తొలినాళ్ళలో నేను దేవుడి మీద ఎంత భక్తితో, ఎంత నమ్మకంతో, ఎంత ఖచ్చితంగా ఉన్నానో దేవుడిలో, నేను ఇప్పుడు అలాగ ఉన్నానా? ఏమైనా నాలో సన్నగిల్లాయా? విశ్వాసాన్ని ఏం చేయాలట? కాపాడుకోవాలి. మీకు దేవుడు మీద ఉన్న నమ్మకాన్ని చివరి వరకు కాపాడుకోవాలి.
ఎందుకు దేవుడు కాపాడుకోమని ఎందుకు రాశాడు ఈ మాటలు అంటేనండి, జాగ్రత్తగా వినండి. విశ్వాస జీవితం అనగానే పోరాటాలతో ఉంటుంది. అందరికీ కాదులేండి, దేవుడు పని చేస్తున్న వాళ్ళకి. సత్యవాక్యంలో ఈ సంఘంలో నువ్వు నిలబడతాను, దేవుడి కొరకు పనిచేస్తాను, సువార్తకు వెళతాను, ఆత్మలను రక్షిస్తాను, సంఘంలోనికి అనేక మందిని నడిపిస్తాను, వాక్యం చెబుతాను, వాక్యం చెప్పిస్తాను. నువ్వు ఎప్పుడైతే నన్ను దేవుడు పనిలో ఉంటాను, దేవుడి కోసం మరి నేను ఏదో ఒకటి చెయ్యాలి కదా అని నువ్వు ఎప్పుడైతే పనెత్తుకుంటావో, దేవుడి పనిలో ఉంటావో, దేవుడి పని జరిగిస్తున్న వారికి అపవాది వెనకాలే వచ్చి విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది. నీ విశ్వాస జీవితం మీద అది టార్గెట్ చేస్తుంది. అది అది ఏమంటే హృదయాలకు తాకుతుందండి, బయటికి తెలీదు. జాగ్రత్తగా వినాలి. ఇది అపవాది కొట్టే దెబ్బలండి అసలు శరీరానికి తగలవు. దేనికి తగులుతాయి తెలుసండి? అపవాది కొట్టే దెబ్బండి శరీరానికి తగలదు. దేనికి కొడతా తెలుసా దెబ్బది? మీ మనస్సులను పాడు చేస్తుందని రాశాడు దేవుడు. అంటే దాని టార్గెట్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఏం పాడు చేయాలి? మనసు. కొరింథీయులకు రాసిన పత్రిక టార్గెట్ చేసి ఏం చేస్తుందో చూపిస్తాను చూడండి మీకు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం అండి. 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. 3వ వచనం చూద్దాం. దెయ్యం ఎలాంటి పన్నాగాలు పన్నుతుందో విశ్వాసుల మీద చెప్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి. చూసారా, హవ్వ మనస్సును పాడు చేసింది. దేవుడి ఆజ్ఞకు లోబడి దేవుని మాటలను నమ్ముతూ దేవుడి యందు విశ్వసించిన హవ్వ హృదయాన్ని తాకింది అపవాది మాట. మనస్సు పాడైపోయింది. అప్పటి వరకు దేవుడికి భయపడుతూ ఆ పండు తింటే చచ్చిపోతామనుకున్న అవ్వ, అపవాది వచ్చి పండు తింటే మీరు దేవతలు అయిపోతారు అనగానే దేవుడి ఆజ్ఞలను ధిక్కరించింది. దేవుడి మాట పైన నమ్మకాన్ని పోగొట్టుకుంది. జాగ్రత్తగా వినాలి. దేవుడి మాట పైన నమ్మకాన్ని పోగొట్టుకుంది అవ్వ. తింటే చచ్చిపోతారు నమ్మింది అపవాది రాకమునుపు. అపవాది వచ్చిన తర్వాత తింటే మీరు దేవతలు అయిపోతారు అనగానే మనస్సు ఏమైంది చెప్పండి? మనసు ఏమైంది? పాడైపోయింది. ఇప్పుడు అపవాది టార్గెట్ దేని మీద పెడుతుంది అంటే మీ మనస్సులను పాడు చేస్తుంది. ఒకప్పుడున్న భక్తి, ఒకప్పుడున్న ప్రేమ, ఒకప్పుడున్న దేవుడు అంటే ఆసక్తి, ఒకప్పుడు దేవుడి కొరకు ఇవ్వాలి, దేవుడి కొరకు వెళ్ళిపోవాలి, దేవుడి కొరకు చెయ్యాలి. ఒకప్పుడు మీరు చాలా భక్తిగా స్పీడ్గా గొప్పగా ఉంటారు కదా. చూస్తుంది చూస్తుంది చూస్తుంది, మనకి ఏ బలహీనతలు ఉన్నాయో చూస్తుంది, మనం ఎక్కడ కృంగిపోతామో చూస్తుంది. అలా మన బలహీనత ఏదో చూసి టక్కమని మన బలహీనతనే దాన్ని బలంగా మార్చుకుని ఎక్కడో ఒక చోట మీ మనస్సును పాడు చేసేస్తుంది. కొంతమంది నేను చూసిన నా అనుభవంలో చెప్తున్నానండి, చాలా బాగుంటారు దేవుళ్ళో. కొంతమంది హృదయాల్లో ఉన్న తత్వం ఏంటంటే వాళ్ళు చాలా బాగుంటారు, కానీ ఎవరైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేరండి. ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది, ఉక్రోషం వచ్చేస్తూ ఉంటుంది. నన్నెందుకు అన్నారు, ఈయన అన్నాడంటే ఈయన అన్నాడా, పక్క ఆయన అన్నాడా, ఇంకొక అతను చూస్తూ ఉంటారు. అతను అన్నాడా, అతను కూడా అన్నాడా, అతను చూస్తూ ఉంటారు. ఇంకెలా హృదయం అంతా నన్ను ఏదో అనేస్తున్నారు. ఇక మనసంతా గలిబిలి. ఇంకొద్దండి బాబు, నేను ఏం చేయను, ఇక అక్కడికి వెళ్తుంటా ఏదో అంటున్నారు. మనసు ఏమైంది? పోయింది. ఇంక రారు, ఇక దేవుడు పని చేయరండి. చెప్తున్నాను కదా, మీ బలహీనతే దాని బలం. నాతో సహా అందరికీ బలహీనతలు ఉంటాయి భూమి మీద. మళ్ళీ చెప్తున్నాను, అందరికీ బలహీనతలు ఉంటాయి. కరెక్ట్గా ఏమంటే పాయింట్లు అక్కడే మిమ్మల్ని పెట్టి కొడుతుంది. మీ బలహీనత ఏదో మీకు ఉంటుంది. కొంతమంది ఉడుదుడుగ్గా మాట్లాడేస్తూ ఉంటారు, అది ఈ బలహీనత ఉందా కానీ కరెక్ట్గా ఆ ఎదురుగా ఉన్న సహోదరుడు ఎవడో చిన్నోడో అప్పుడే వచ్చినోడో ఉంటుంది. అప్పుడే బలహీనుడు, అప్పుడే నెమ్మదిగా దేవుళ్ళలోకి వస్తున్నాడు, ఇంకా ఏమి నేర్చుకోలేదు, ఆడ దగ్గర పెద్ద పెద్ద మాట్లాడించేస్తుంది వీడితోని. వీడి బలహీనత ఎక్కువగా మాట్లాడేయటం. ఆ కింద అప్పుడే వచ్చిన అల్పవిశ్వాసి, అప్పుడే వచ్చాడు దేవుడికి, అప్పుడే వాక్యం నేర్చుకుంటున్నాడు. ఇదేంటి బాబు, ముందు నుంచి దేవుళ్ళు ఉండి ఎలా మాట్లాడుతున్నారు, ఇదే కరెక్ట్ కదని వెళ్ళిపోతారు అంతే దేవుళ్ళ నుంచి. నీకు అర్థమవుతుందా? నీ బలహీనతని అది బలంగా మార్చుకుని నీ మనస్సును తాగుతుంది, అది కొట్టేస్తుంది, మనస్సును చెరిపేస్తుంది. ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనసిపోయిందో, జాగ్రత్తగా వినండి, ఎప్పుడైతే ఆటోమేటిక్గా మనసిపోయిందో ఇంకా దేవుడి వాక్యం, విశ్వాసం, పని, పరలోకం ఎక్కడ ఉంటాయి? ఇంకా అసలుదే పాడైపోయింది.
మనసే పాడైపోయింది, ఇంకేంటండి? మీరు చూడండి, అప్పుడప్పుడు మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. చాలామంది ఎక్కడికో బయటకు వెళ్దామని రెడీ అయిపోతున్నారు. నేను అక్కడికి వెళ్ళిపోతున్నానని బయటికి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతారు చెప్పండి? చాలా అందంగా అసలు ఏమంటే పౌడర్ రాసుకుని చీరలు వేసుకుని చక్కగా రెడీ అయిపోతున్నారు. వెళ్ళిపోతున్నాను ఏదో కొనేస్తాను, షాపింగ్కి వెళ్ళిపోతున్నాను అప్పుడు అలా ఆయన గారు ఫోన్ చేశారు. నాకు సెలవు ఇవ్వలేదమ్మా, నేను రావట్లేదు. అప్పుడు వరకు ఒకలా ఉంటుంది, ఈ ఫోన్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. మీరు గమనించండి. అప్పుడు వరకు ఉన్న హుషారు, అప్పుడు వరకు వెళ్ళిపోతున్నాడు అన్న ఆనందం అది ఏముండదు. ఇక ఏదో పోగొట్టుకున్నట్టు అలా కుర్చీలు అలాగా. ఏం పాడైంది చెప్పండి? ఎక్కడ ఎక్కడ దెబ్బ తగిలింది? మనసు. వెళతాననుకున్నాను, కొనుక్కుంటాననుకున్నాను, హాయిగా ఉంటాననుకున్నాను, ఇది నెరవేరటం లేదా? మనస్సు అండి. అపవాదికి కరెక్ట్గా అర్థమైందండి. వీళ్ళని ఎక్కడ కొడితే పడతారో అక్కడే టార్గెట్ చేయాలా. వీళ్ళ విశ్వాసం పాడైపోవాలన్నా, వీళ్ళ భక్తి పాడైపోవాలన్నా, దేవుడి పైన వీళ్ళకున్న నమ్మకం తగ్గాలి అన్నా, నా టార్గెట్ ఒకటే. ఎక్కడ కొట్టాలి? మనస్సు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఏమండి దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం, ఇవన్నీ కూడా హృదయంలోనే ఉంటాయి, మనసులోనే ఉంటాయి. అక్కడ కొడుతుంది కరెక్ట్గా వెళ్ళి. విశ్వాసం విషయంలో చాలామంది భ్రష్టులైపోతున్నారు, అల్ప విశ్వాసులు అయిపోతున్నారు, ఏమండి విడిచిపెడుతున్నారు, ఏమండి ఆ దేవుడి గురించి ఆలోచించడం మానేస్తున్నారు. ఇదంతటికీ కారణం అండి ఒకటే. ఎదురవుతున్న పరిస్థితుల, వస్తున్న ఇబ్బందుల, సహోదరుల వల్ల కలుగుతున్న ఏమండి కొన్ని కారణాల, లేదా కొన్ని వ్యతిరేకతల, ఇవన్నీ కూడానండి హృదయంలోకి వెళ్ళిపోవటం వల్ల మొదట దేవుడి కొరకు నేను చేస్తాను, ఇస్తాను, వెళతాను, బ్రతుకుతాను, నిలబడతానన్న విశ్వాసం నెమ్మదిగా సన్నగిల్లిపోతుంది. పౌలు గారు అంటున్నారు, నా జీవితంలో అయితే మాత్రం అది జరగలేదు. నేను చాలా పోరాటాలు పోరాడాను, నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి, నేను చాలా ఇరుకులు, ఇబ్బందులు చాలా అనుభవించాను దేవుడి కోసం. నా విశ్వాసాన్ని అయితే మాత్రం మీలో నేను పోగొట్టుకోలేదు. చివరి వరకు నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను? కాపాడుకున్నాను అన్నాడు. మీకు మాట చెప్పనండి, పౌలు గారు ఈ మాట మీరు ఇందా చదువుకున్న 2వ పత్రికలో అంటున్నాడు. అదేనా 2వ పత్రిక కదా మీరు చదువుకున్నారు 4వ అధ్యాయంలో. 2వ పత్రిక వచ్చేయండి, అక్కడ 2వ పత్రిక వచ్చేయండి. 2వ పత్రికలో అంటున్నాడు తిమోతి, ఈ పత్రిక రాసిన తిమోతి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో. 4వ అధ్యాయం మొదట్లో ఏం చెప్తాడంటే, బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా దీర్ఘశాంతంతో ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు, వాక్యాన్ని జాగ్రత్త చెప్పు, నువ్వు బాగా బైబిల్ చదువుకో, ఉపదేశాలు చేయి, ప్రసంగాలు చేయి, సేవ చేయని చెప్తాడు 4వ అధ్యాయం 3వ అధ్యాయం పైన అంతా కూడా. ఇలాగ చెబుతూనండి పౌలు గారు, జాగ్రత్తగా వినండి. తిమోతి నువ్వు నా వెనక ఈరోజు ఒక ఆత్మీయ కుమారుడిగా నిలవబడి ఇంత సేవ చేస్తున్నావు అంటే, నువ్వు నాలో ఏం చూసి నా వెనకాల వచ్చావో నాకు తెలుసు అని ఒకనాడు తిమోతి పౌలు గారిలో ఏం చూశాడో 3వ అధ్యాయంలో చెప్తాడు. అక్కడే పైన 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. 3వ అధ్యాయం 10వ వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, చూసారా ఈ పదాలు అంటర్లైన్ చేసుకోండి. ఏటట? నా బోధను, కేవలం బోధే చేశాడా? నా బోధను అన్నాడు, చూసారా? నా బోధను, నెక్స్ట్ ప్రవర్తనను. బోధ ప్రవర్తన రెండు ఒకటే అవ్వాలి. నోటితో మనం ఏం మాట్లాడుతున్నామో క్రియల్లో అదే ఉండాలి, అంతే కదండి. చాలామంది లోకంలో చూస్తున్నప్పుడు అండి, వాళ్ళ మాట ఒకలా ఉంటుంది, వాళ్ళ మాట తీరు ఒకలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది. చర్చిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి నెత్తి మీద ముసుకేసుకుని, ఏమండి నేను దీనుడిని తండ్రి, నేను ఏమండి మరి దుమ్మును ధూళును, అంతే కదండి. నోట్లోంచి మాటలు ఎలాగొస్తాయి? దుమ్మును తండ్రి, ధూళుని తండ్రి. అసలు నేను బయట సంఘాలను ఇలాగే ఉంటాయండి ప్రార్థనలో. ధూళుని తండ్రి, దుమ్మును తండ్రి అంటది. ఈ ధూళి దుమ్ము బయటికి వెళ్ళిన తర్వాత చూడాలా, అవతలోడు దుమ్ము లేపుతూ ఉంటుంది. మీరు చూడండి కావాలంటే బయటికి వెళ్ళి. నోట్లోంచి వచ్చే మాట ఒకటి, బయటికి వెళ్ళేసరికి క్రియలు మరొకటి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే తిమోతి పౌలు గారిని వెంబడించడానికండి జస్ట్ బోధ కాదట. చూస్తా బాగా వినండి, మీరు ఎప్పుడు కూడా ప్రసంగాలు విని ఫాలోవర్స్ అయిపోవటం కాదు. ప్రవర్తన, నిజంగా చెప్పిందే చేస్తున్నాడా? సంఘంలో ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారా? ఏంటండి ఈరోజు బోధలు ఒకటి, ప్రసంగాలు ఒకటి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ ఒకటి. నేను చూసి ఆశ్చర్యపోయానండి. సోకాల్డ్ ఈరోజు సెలబ్రిటీ సేవకులు ఉన్నారు క్రైస్తవ్యానికి. యూట్యూబ్ కొడితే యూట్యూబ్ నిండా వాళ్ళే.
అబ్బా లక్షల ఫాలోవర్స్, యూట్యూబ్ ఛానల్ చూస్తే వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్, మిలియన్స్లో వ్యూస్. అసలు వాళ్ళు మామూలుగా ఉండరండి, అసలు ఆడావిడ మామూలుగా ఉండదు. ప్రసంగాలు చూస్తే దీనును ఏమంటే దుమ్మును ధూళును, అసలు వాళ్ళ ఆ ప్రజల్ని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ ప్రసంగాలు చేస్తూ ఉంటారండి. నిజంగా వీళ్ళ విశ్వరూపం మీకు తెలియాలి అంటే ఈ వేదికలలో సభలు జరిగేటప్పుడు కానుకలు తీసుకోవడానికి వాళ్ళు ఉపయోగించే మాటలు చాలా తియ్యగా ఉంటాయి. అదిగో ఆ పక్క ఆవిడ పరసలో ఉన్నదంతా ఇచ్చేసింది అంటాడు. ఒక ఆయన అంటున్నాడు, మొత్తం ఏమంటే ఈయన సేవకు అవసరం అయితేనట డబ్బులు ఇవ్వడానికి, లేకపోతే కీబోర్డ్ అట, ఇంట్లో ఉన్న టీవీ అట, మొత్తం ఇంట్లో ఉన్న పాత శనపప్పు ఉడికేసే సామాన్లన్నీ పట్టుకొచ్చేసిందట. ఎవరికి ఇవ్వడానికి? దేవుడికి ఇవ్వడానికి. ఆవిడ అన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వవా అన్నాడు. కిందోడికి ఎలాగుంటా చెప్పండి, ఇంట్లో మంచి టీవీ ఉన్నోడికి? అలా సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేసి ఇవ్వండి ఏమండి, దేవుడి కోసం అడగటం తప్పు కాదండి, అడగటం తప్పు కాదు, దేవుడి పనికి అడగటం తప్పు కాదు. అడిగిన కానుకలతో, వాళ్ళు తీసుకుంటున్న డబ్బులతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు సినిమా హీరోలు, రాజకీయ నాయకులు అప్పుడప్పుడు నండి వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు వేరే దేశాలకి. కొన్ని లక్షల ఖర్చు అండి వాళ్ళ ఫ్లైట్ ఖర్చులు కానీ, అక్కడ దిగే వాళ్ళ హోటల్స్ కానివ్వండి, వాళ్ళు అక్కడ చేస్తున్న ఎంజాయ్మెంట్లు కానివ్వండి. మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టండి. పోనీ ఏదో ఇతర దేశాలకి సేవకి వెళ్ళిపోయినట్టుగా ఆ పైనుంచి దూకడాలు, ఆ సముద్రాల్లో స్నానాలు చేయడాలు, మళ్ళీ ఇవి వీడియోలు తీసి పెడతారు యూట్యూబ్లో. నీ కష్టార్జితం నువ్వు 10 రూపాయలు వేస్తే, 20 రూపాయలు వేస్తే వాడు విదేశాలకు వెళ్ళి ఆడుకుంటున్నాడు అక్కడ. చాలామంది సేవకులకి చుట్టూ మళ్ళీ బాడీ గార్డ్స్, వాళ్ళ ఇంట్లో కుక్కలట, వేల రూపాయలు కుక్కలట, లక్షల రూపాయలు కుక్కలట. లగ్జరీ లైఫ్లో అండి. సంఘం ముందుకు వచ్చి మాత్రం వాళ్ళు ఏమంటే విశ్వాసంలో ప్రేరేపించేటప్పుడు దేవుడు మనకి ఇవ్వండి, వేలిచ్చేయండి, లక్షలు ఇచ్చేయండి. నోటితో ఏదైతే వస్తుందో నీ ప్రవర్తనలో అదే ఉందా? పౌలు గారి గురించి అండి, గొప్ప సేవకుడు అండి. పౌలు గారికి మించిన సేవకుడు లేడు. ఆయన అంటాడు ఒకనొక సందర్భంలో పత్రిక రాసి, నా అంగీ ఒకటి అక్కడ మర్చిపోయాను, మళ్ళీ పలానా వ్యక్తికి ఇచ్చిన చొక్కాయి పంపించండి అంటున్నాడు. చొక్కాయలు కూడా లేవా? ఈరోజు ఏ సేవకుడిని చూడండి, వేసిన సూట్ అయ్యారండి. కోట్లు తిరిగిన కారులో తిరగరు, చిన్న చిన్న కారులు ఏమి తిరగరు, పాత కారులు ఏమి తిరగరు, బెంజులు, బిఎండబ్ల్యూలు. అసలు వాళ్ళ లగ్జరీ లైఫ్ అండి వాళ్ళది. బోధ, ప్రవర్తన ఒకటేనా? రాస్తున్నాడు పౌలు గారు. అంటున్నాడు, తిమోతి నువ్వు నా బోధ చూసి కదా నా వెనకాల వస్తా, నా ప్రవర్తన చూసావు నువ్వు. ప్రవర్తన దొరికిపోతారు ఇక్కడ ఎవరైనా, ఇక్కడ దొరికిపోతారండి ఎవరైనా. చాలామంది ఎవడు గుళ్ళో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు అన్న వందనాడు, తమ్ముడు వందనాడు. ఎంత బాగుంటారు వాళ్ళు, ఎంత బాగుంటారు, ఎంత అందంగా కనపడతారు, ఎంత ప్రేమ కనపడతారు. వీళ్ళ ఒరిజినాలిటీ తెలియాలంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళాలా, అక్కడ తెలుస్తుంది అసలుది. ఈ ప్రేమ, ఈ దీర్ఘశాంతం గుడి వరకేనా, ఇంట్లో ఉంటాయా? బాగా ఆలోచించండి. ఇప్పుడు చెప్తారు పౌలు గారు 10వ వచనంలో, అయితే నీవు తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశములను, నా విశ్వాసమును అండర్లైన్ చేయండి. నా విశ్వాసాన్ని బట్టి నువ్వు విశ్వాసం అయ్యావు. నీలో ఉన్న దేవుడి పైన నీకున్న విశ్వాసాన్ని బట్టి నీ వల్ల ఎవరైనా విశ్వాసిగా మారుతున్నారా? ఇంకొకడిని దేవుడిలో నిలబెట్టేంత గొప్ప విశ్వాసం అనేది నీ విశ్వాసమే పడుతూ లేస్తూ మీటర్లాగా కిందకి పైకి ఆడుతుందా? అర్థమైంది ఇప్పుడు మీకు? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు, నా విశ్వాసాన్ని చూసి, దేవుడి పైన నాకున్న నమ్మకాన్ని చూసి, దేవుడి కొరకు నేను బ్రతుకుతున్న బ్రతుకును చూసి, దేవుడి కోసం పెళ్ళొద్దన్నాను, దేవుడి కోసం అధికారం వద్దన్నాను, దేవుడి కోసం నా ఆస్తిని అంత పెంట వదిలేశాను, పరలోకం కోసం, నిత్యజీవం కోసం. దేవుడి పైన నాకున్న విశ్వాసాన్ని చూసి కదా నువ్వు నా ఫాలోవర్ అయ్యా, నా వెనకాల వచ్చావు తిమోతి. ఇదండి విశ్వాసం అంటే. అంటే నీకున్న భక్తిని బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి మరొకరు దేవుళ్ళో నిలబడాలి. అది విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే. నీ విశ్వాసాన్ని బట్టి మరొకరు విశ్వాసం అవ్వాలి, నీ భక్తిని బట్టి మరొకడు భక్తుడు అవ్వాలి, నీ ప్రవర్తనను బట్టి ఇంకొకటి ప్రవర్తన దిద్దుకోవాలి, నిన్ను బట్టి ఒకడు గుడికి రావాలి, నిన్ను బట్టి ఒకడు బైబిల్ చదవాలి, నిన్ను బట్టి ఒకడు ప్రార్థన నేర్చుకోవాలి, నిన్ను బట్టి ఒకడు ఇవ్వటం నేర్చుకోవాలి, నిన్ను బట్టి నేర్చుకోవాలి. నేను బోధ మట్టుకు కాదు నా జీవితం ఆగుతా, బోధ చేశాను, ప్రవర్తించాను, దేవుడి పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాను, దేవుడి కోసం నేను చూపించిన విశ్వాసాన్ని బట్టి ఇదిగో తిమోతి నా ప్రవర్తన ద్వారా, నా విశ్వాసి ద్వారా విశ్వాస అయ్యాడు, సేవకుడయ్యాడు. చిన్న విషయమా? మీరు బాగా ఆలోచించండి. చిన్నదా? జాన్సన్ అనే బ్రతికినప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి, ఆయనకి దేవుడి పైన ఉన్న విశ్వాసాన్ని బట్టి
మేము చాలా చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. రాత్రి లేదు, పగలు లేదు, నిద్ర లేదు. నిద్రపోరా, నిద్ర ఎందుకు బాబు, అక్కడ పడుకుందాం బాబు అనేవాడు. ఎక్కడ పడుకోవట్లేదండి మీరు అంటే, అక్కడ పడుకుంటాను నేను. ఎక్కడ పడుకుంటాడు? పరదేశంలో పడుకుంటాను బాబు. ఇక్కడ విశ్రాంతి ఏంటి బాబు? చూసారా, గుండెల నిండా దేవుడి పైన ఎంత విశ్వాసం అండి, నమ్మకం అండి, భక్తి అండి. అలా ఒకరు మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి మరొకరు దేవుళ్ళలోనికి రావాలి. అంత గొప్పగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి తప్ప, మనమే ఒక ఆదివారం వచ్చి రెండో ఆదివారం కనబడకుండా, ఒక బైబిల్ క్లాస్కి వచ్చి రెండో బైబిల్ క్లాసులు కనబడకుండా, ఒక పరీక్ష రాసి 4 పరీక్షలు వెనక్కి వెళ్ళిపోతా. ఇదేంటి పడుతూ లేస్తూ ఊగుతూ ఉంటుందా, ఊడిపోద్దా? ఇదా విశ్వాసం? ఇదా భక్తి? ఇదా దేవుడు? నీకు అర్థమైంది? గొప్ప మాటలండి ఇవి. చెప్తాడు చూడండి చివరికి వెళ్ళేసరికి, నీవు నా ఉద్దేశములను, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును. నాలో ఏముందంటున్నాడు? దీర్ఘశాంతం. పౌలు గారు స్టార్టింగ్లో దీర్ఘశాంత, కోపిష్ట, స్త్రీలను జుట్టట్టుకుని బయటికి లాక్కొచ్చేసిన ఆయన దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎలాగైపోయాడట? నా దీర్ఘశాంతమును. ఒకప్పుడు కొట్టాను, ఇప్పుడు కొట్టించుకుంటాను బాబు, నేను ఎవరిని ఏమన్నాను. సరే, అలా మారిపోయాడు. మార్పు అండి ఇది. కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది జీవితాల్లో. భక్తుల జీవితాలలో మార్పు అనేది కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ముందు వేరండి, ఇప్పుడు వేరండి. ముందు ఒకలా ఉన్నాడండి, ఇప్పుడు ఒకలా ఉన్నాడండి. మనకెందుకో సంవత్సరాలు అయిపోతున్నా ఏమంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా అవే మాటలు, అవే జీవితాలు, అదే బ్రతుకు. ఎక్కడ మార్పు? నాలో ఉన్న దీర్ఘశాంతం, నాలో ఉన్న ప్రేమ అంటాడు చూడండి. తర్వాత నా ప్రేమను, నా ఓర్పు. ఇదండి అసలు మాట, ఓర్పు. విశ్వాసం నిలబడాలి అంటే ముందు వ్యక్తికి ఉండవలసింది ఏంటో తెలుసా? ఓర్పు. ఎందుకు ఓర్పు ఉండాలి? విశ్వాసం నిలబడాలి అంటే నువ్వు విశ్వాసగా మారిన తర్వాత నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతాను అంటే, అపవాది నిన్ను వెంటాడుతుంది, నీ మనసును పాడు చేస్తుంది, నీ హృదయంలో ఉన్న దేవుడి పైన ఉన్న నమ్మకాన్ని నాశనం చేస్తుంది. దేవుడు పనులోకి వెళుతున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి, మాటలు వస్తాయి, చాలా అంటారు నిన్ను. అవన్నీ తట్టుకుని నిలబడగలవా? ఇప్పుడు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి, నా ప్రేమను, నా ఓర్పును. 11 వచనం, అంతియొకయు ఈకొనియు లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. ఊరకనే నువ్వు నా వెనకాల రాలేదు. తిమోతి ఊరకనే వెళ్ళిపోయాడు అనుకున్నారేంటి పౌలు గారు వెనకాల? ఇవన్నీ కూడా కల్లారా చూశాడు పౌలు గారు అనుభవించటం. బా, ఏం భక్తుడండి, ఏం విశ్వాసండి. ఎన్ని కష్టాలు వస్తున్నా, కొడతన్నా, తిడతన్నా, నిందలేస్తున్నా ప్రభువును ప్రకటించటం మానేయటం లేదండి. సంఘాలు కట్టడం మానేయటం లేదండి. దేవుడు పనిని విడిచిపెట్టడం లేదండి. వెంబడిస్తే ఇలాంటి అతన్ని వెంబడించాలి. అలా ఎన్నుకో, అలా చూడాలి, ప్రవర్తన చూడాలి, ఆ భక్తి చూడాలి, ఆ విశ్వాసపు జీవితాలను చూడాలి నువ్వు. చాలామంది అండి ఈరోజు బోధకులు బోధ వరకే, తర్వాత ఏం చేస్తున్నాడు? బతుకుతున్నాడా? భక్తుడేనా? మాటలేనా? ఎవరి క్రియలు ఉన్నాయా? జీవితం ఉందా? ఎవరండి చూసుకుంటారు? అందరూనండి ఈరోజు మాటలకు మోసపోయేవాళ్ళే, తీయటి మాటలకు మోసపోయేవాళ్ళు. మనుషులకు ఏమైనా వస్తాయి తెలుసండి, చాలా మందిలో గమనించాను. వాళ్ళు ఎవరితోనైనా కలిసి ఉండాలి అన్నా, వాళ్ళు ఎవరి వెనకాలైనా ఉండాలన్నా, వాళ్ళు ఎవరినైనా ప్రేమించాలన్నా వీళ్ళకి ఎప్పుడు తీయగా ఉండే మాటలు చెప్పాలండి, స్వీట్గా ఉండాలి. అలా కాదు, ఇలాగ అన్నారా ఇంకా అది అయిపోయింది. ఇంకా ప్రేమ ఉండదు, ఇంక వెంబడించడం ఉండదు. ఇంక ఎదుగు కాదన్నాడు, ఇంక వద్దంటాను, ఇంక వద్దేగా, పోడైపోయింది, లోపలికి వెళ్ళిపోయింది దెయ్యం. అదిగో చూసావా, నేను ముందే చెప్పాను ఆయనతో వెళ్ళొద్దని, ఆయనతో ఉండొద్దని. అంటే దెయ్యం వచ్చి నెమ్మదిగా 4 వేస్తుంది వెనకాల. ఇంకా అయిపోయింది. ఇంకెక్కడ విశ్వాసం, ఇంకెక్కడ పని, ఇంకెక్కడ జీవితం? ఇది ఇలాంటి జీవితం చాలా ప్రమాదం అండి. ఒకటే చెప్తాను నేను, ఎప్పుడు కూడా ఎదురుగా ఉన్న వ్యక్తులను బట్టి వచ్చే సమస్యలో వ్యక్తులను చూసో నీ విశ్వాసాన్ని కట్టుకుంటున్నావు అనుకో, ఎప్పటికీ నువ్వు డెవలప్ అవ్వవు దేవుళ్ళో. ఎదుటిగా ఉన్న వ్యక్తి ఏదో తప్పు చేశాడు, తప్పు జరిగింది, తప్పుడు మాట వచ్చింది, లేదా ఏదో నీకు తెలియకుండానో తెలుసో నీకు ఏదో జరిగిపోయింది, వ్యక్తిని చూసావు, మోసపోయావు, విశ్వాసాన్ని కోల్పోయావు, జరిగించటం లేదు సరిగా, వెనకడిపోయావు. నువ్వు చూడవలసింది బైబిల్ ప్రకారం వ్యక్తులను కాదు. ఎవరినో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. నువ్వు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తే విశ్వాసంలో బలహీనపడతావా, బలవంతులు అవుతావా? ఎవరిని చూస్తున్నావు? ఎవరిని చూసి నీ మనసు పాడు చేసుకున్నావు? ఏ పరిస్థితులు నీ మనసును పాడు చేసాయి? పరిస్థితులు, చాలా మందికి రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇంకేం ఒకప్పుడైతే చేసాం కానీ ఇప్పుడు పరిస్థితులు బాగోలేదండి. ఏమి పరిస్థితులు బాగోలేదా? స్టార్టింగ్లో పౌలు గారు ఏ విశ్వాసంతో అయితే ఉన్నాడో చివరిలో కూడా ఏమంటున్నాడు? నా విశ్వాసమును నేను స్టెబిలిటీ. అలాగా ఎక్కడ సన్నగిల్లకుండా అదే విశ్వాసంతో నా జీవితకాలం అంతా ప్రయాణం చేశాను దేవుడి కోసం.
పౌలు గారికి వచ్చిన శ్రమలు మామూలు అనుకుంటున్నారా? చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక. ఎంత పెద్ద శ్రమలు, ఎంత పెద్ద నిందలు, ఎంత పెద్ద కష్టాలు, వాటన్నిటిలో కూడా నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. సన్నగిల్లలేదు. ఎవరో ఏదో అంటున్నారని, ఏదో మాట్లాడుతున్నారని, ఏదో వ్యతిరేకంగా ఉన్నారని దేవుడి పని ఎందుకు వదులుకుంటాను? నా పరలోకపు ప్రయాణాన్ని మనుషుల కోసం ఎందుకు డిస్టర్బెన్స్ చేసుకుంటాను, సన్నగిల్లుకుంటాను నేను? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి చదువుతున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేమనగా, మేము బ్రతుకుదమన్న నమ్మకం లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. నీకేనేటి కృంగబాట్లు పౌలు గారికి లేవా? నీకేనేటి పరిస్థితులు, నీకేనేటి శ్రమలు ఆయనకి లేవా? ఎలాగ కృంగిపోయాడట? అసలు మేము బ్రతుకుదామన్న నమ్మకం కూడా మాకు లేనంత కష్టంలో మేము ఏమైపోయాం? కృంగిపోయాం. మా శ్రమ చెప్పుకోలేనిది, మా శ్రమ భరించలేనిది. శక్తికి మించి అన్నాడు చూసారు అక్కడ. శక్తికి మించి, ఆ పదం చూసారా? శక్తికి మించి, తట్టుకోగలిగిన శక్తికి మించి మా మీద పడిపోయింది శ్రమ. ఉన్నాం, నిలబడాం, సన్నగిల్లలేదు. దేవుడి పైన నమ్మకాన్ని, దేవుడి పైన విశ్వాసాన్ని మేమేం పోగొట్టుకోలేదు. ఎటో దేవుడు పని చేస్తుంటే అన్ని విడిచిపెట్టి భార్యను వద్దనుకుని, కుటుంబం వద్దనుకుని, పిల్లల్ని వద్దనుకుని, సర్వం దేవుడి కోసం త్యాగం చేసిన దేవుడి కొరకు వెళుతుంటే నాకేంటి కష్టాలు, నాకేంటి మాటలు, నాకేంటి ఎదురవుతున్న పరిస్థితులు అని విశ్వాసంలో సన్నగిల్లిన వాడను కాను నేను. పౌలు గారు దినదినము దెబ్బ తగులుతుంటే రాటు తీరిపోయాడండి దేవుళ్ళో. దెబ్బలు తగులుతుంటే, పరిస్థితులు ఎదురవుతుంటే, ఇంకా నేను వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి, ఇంకా కడతాను సంఘాలు, ఇంకా వెళతాను ప్రాంతాలకి, ఏం జరుగుతుందో చూస్తాను రాని శ్రమలు అన్నాడు. రాటు తెలిపోయాడండి విశ్వాసంలో. కిందకంటాడు ఆ మాట. అసలు నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే 9వ వచనంలో, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమవుదుమను నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మేము ఎలాగో చచ్చిపోతామని డిసైడ్ అయిపోయినాయిగా. నేను చచ్చిపోయిన దేవుడు నన్ను ఏం చేస్తాడన్నా? మృతులను లేపుటకు దేవుడు ఎవరు? సమర్థుడు కదా, నన్ను లేపేస్తాడు, నేను చచ్చిపోతానికి నా పని అయిపోయిందని డిసైడ్ అయిపోయాను నేను. అది తప్ప వెనుదిరగలేదు, సన్నగిల్లలేదు. భక్తి విశ్వాసంలో నుంచి తప్పుకోలేదు నేను. తర్వాత మాట చూసారా? 10వ వచనం, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. ఈ పదం చూసారా? ఏమంటే ఎలాగుంది అది? ఒకప్పుడు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందుకు కూడా మమ్మల్ని ఏం చేస్తాడు? ఒకసారి ఏదో కన్నులు లొట్టపోయి తప్పించుకోవడానికి వెళ్ళాం అంటున్నాడా? సరే, వాళ్ళ భక్తి ఎలా ఉందండి, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి చూసారా, వాళ్ళ విశ్వాసం ఎలా ఉంది చూసారా? ముందు తప్పించాడు దేవుడు, చచ్చిపోతాను అనుకున్నాను, ప్రాణాపాయంలోకి వెళ్ళాను, దేవుడు తప్పించేశాడు. ఇక ముందుట కూడా దేవుడు నన్ను ఏం చేస్తాడు? దీన్నే ఏమంటారు చెప్పండి? ఏంటది? నమ్మకం, విశ్వాసం. ఇది ఉండాలి మనలో. ఒక దెబ్బకో, 2 దెబ్బకో, ఏదో చిన్న ఏమండి గిల్లిగజ్జాలకో దేవుళ్ళ నుంచి వెళ్ళిపోతారా? సంఘంలో నుంచి వెళ్ళిపోతారా? దేవుడు పనుల నుంచి వెళ్ళిపోతారా? సహోదరుని విడిచిపెట్టేసుకుంటారా? ఏంటండి ఇవి? ఏం అర్థమైంది చెప్పండి మనకి? అసలు విశ్వాసాన్ని కాపాడుకోవాలన్న సంగతి మనలో ఎవరికైనా అర్థమైందా? వస్తున్నాం, వెళుతున్నాం, చెక్ చేసుకుంటాం మీటర్. ఎప్పుడైనా తొలినాళ్ళల్లో దేవుడి పైన నీకున్న నమ్మకం, ఇష్టం ఇప్పుడు ఉందా? చచ్చిపోయిందా? ఎదురైన పరిస్థితులా, నీకు తగిలిన దెబ్బలా, నీకు ఇంట్లో ఉన్న కుటుంబ పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, ఆరోగ్య పరిస్థితుల, నీ పరిస్థితి ఏదైనా కానివ్వండి, నీ విశ్వాసపు మీటర్ ఇప్పుడు ఎలా ఉంది? దేవుడి పైన నీకున్న నమ్మకం ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? చెక్ చేయి. ఇప్పుడు ఎలా ఉంది? కాపాడుకుంటున్నావా? సన్నగిల్లిపోతున్నా, చెక్ చేసుకోకుండా అలాగే ఏం పర్లేదని అడ్జస్ట్ అయిపోయి విశ్వాసంలో బలహీనుడు అయిపోతున్నావా? ఒకనొకనాడు ఏమవుతుందో తెలుసా? ఒకనొకనాడు నీ జీవితాన్ని సాతాను ఏం చేస్తా తెలుసా? ఎప్పుడైతే విశ్వాసంలో సన్నగిల్లుతున్నా, పట్టించుకోని జీవితం నీదైతే చివరికి మనల్ని అల్ప విశ్వాసులుగా మార్చి, అవిశ్వాసులుగా మార్చి, యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో ఆయన్ని ఎదుర్కొనేంత భక్తి మనలోనికి లేకుండా నాశనం చేస్తుంది అపవాది మనల్ని. తలగ్గకూడదు పరిస్థితులకు. ఎప్పుడు ఎదురాడాలి, ఎదురొడ్డాలి, నిలబడాలి. చూపిస్తాను ఇప్పుడు ఆ మాటలు కూడా. ఎదిరించండి, పరిస్థితులను ఎదిరించి దేవుళ్ళో ఉన్నతంగా నిలబడండి. పేతురు గారు రాసిన 1వ పత్రిక చూడండి ఏమంటున్నాడు. పేతురు గారు రాసిన 1వ పత్రిక, పేతురు గారు చూడండి ఎంత బాగా చెప్పాడండి. విశ్వాసం విషయంలో కష్టాలు వస్తున్నా, కన్నీళ్ళు వస్తున్నా, ఏమండి మీకు చాలాసార్లు చెప్పాను, ఈ 2 పత్రికలు కూడా
చెదిరిపోయారు. యెరూషలేములో నుంచి, సంఘంలో నుంచి చెదిరిపోయి సువార్త పని చేస్తున్నారు. చాలా కష్టాల్లో మునిగిపోయారండి వీళ్ళు. వాళ్ళకి రాసిన పత్రికలు ఇవి 2 పత్రికలు కూడా. అందులో 5వ అధ్యాయానికి వచ్చేసరికి 8వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి, ఇదిగో మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. ఎవరిని వెతుకుతాడంటే వాడు ఎవరిని పడితే వాడిని వెతకడం. మీరు పనిలో ఉన్నారు కదా, మీరు సంఘానికి ఉపయోగపడుతున్నారు కదా, సేవకు ఉపయోగపడుతున్నారు కదా, దేవుడి వాక్యం ప్రజల్లోనికి తీసుకువెళ్ళడానికి ఎంతో కొంత ఆసక్తితో, దేవుడి పైన నమ్మకంతో, నేను దేవుడి కోసం చేస్తే, నేను దేవుడికి ఇస్తే దేవుడు నాకు నిత్యజీవం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు అని ఆశతో బ్రతుకుతున్నారు కదా. మిమ్మల్ని వాడు వెతుకుతాడు ఎక్కడ దొరుకుతారా అని. మీ బలహీనత ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతాడు. కొడతాడు. మాట అంటే పడని వాడిని నలుగురితో మాట్లాడిస్తాడు. అంతేనడిగా కనపడ్డిగా. నేను విచిత్రం అండి, ఆశ్చర్యపోయాను. మన సంఘానికి వచ్చాడు ఒక ఆయన, కొద్ది రోజులు వచ్చాడు, తర్వాత రావటం లేదు. నేను ఎవరైనా మరీ దారుణంగా డిస్టర్బెన్స్ అయ్యి వెళ్ళిపోతుంటే మాట్లాడతాను, ఏం జరిగింది బ్రదర్, ఏం జరిగిందంటే అంటున్నాడు. మీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మీకు గుర్తుందా? ఒక బ్యానర్ ఉండేది. బ్యానర్ ఉండి వెనకాల యేసుప్రభు బొమ్మ ఉండేది. ఇలాగా గుర్తుందా? ఓ రోజు చర్చికి వచ్చి అంటున్నాడు, ఆ చర్చిలో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, నేను రానన్నాడు. ఏం చూసి వెనకాల యేసుప్రభు బొమ్మ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందట? ఓరే నాయన, బొమ్మ ఉంటే విగ్రహారాధన. ఇంతకీ విచిత్రం ఏంటంటే ఆయన పట్టుకెళ్తున్న బైబిల్ మీద మొదట యేసుప్రభు ఉన్నాడు. మళ్ళీ ఇలాగా సరే, బలహీనత. ఎవరో బుర్రలో వేసేశారు, యేసుప్రభు బొమ్మ ఉందా ఎక్కడైనా చర్చిలో, అది విగ్రహారాధన అని ఎవడో బుర్రలో వేసాడు. ఇక్కడ బొమ్మ చూడగానే ఇక వాక్యం ఏం చెప్తున్నారు, సంఘం ఎలాగుంది, వీళ్ళు ఏం కష్టపడుతున్నారు దేవుడి కోసం, ఇవన్నీ ఏమో ఆలోచించుకోలేదండి. రాగానే బొమ్మ కనబడింది, అది విగ్రహారాధన, నేను రానిక. ఇవన్నీ ఏంటంటేనండి అల్ప విశ్వాసం అనమాట. వాక్యాన్ని పూర్తిగా ధ్యానించి, వాక్యాన్ని పూర్తిగా ఆలోచించే శక్తి లేకపోవటం, ఆసక్తి లేకపోవటం, దేవుడి పైన ఇంట్రెస్ట్ లేకపోవటం. ఇలా నేను చాలా మందిని చూశానండి. చిన్న చిన్న కారణాలు చెప్పి దేవుళ్ళలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు తెలుసు, సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. నాకు వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఇక, దేవుడు లేడు, సంఘం లేదు, పని లేదు. వాళ్ళ జీవితాలండి ఒక రకంగా చెప్పాలంటే లోకానికి దగ్గరగా, సత్య సంబంధమైన బోధలకు చాలా దూరంగా వాళ్ళ జీవితాలు నాశనం అయ్యాయి. బాగా ఆలోచించండి మీరు. ఈ బలహీనత చూస్తాడు వాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవే. వాడు మింగుతున్నాడు, శ్రమలు పెడుతున్నాడు, ఇబ్బందులు పెడుతున్నాడు, దేవుడిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా చేస్తున్నాడు, దేవుడు పనిని చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాడు ఇబ్బందులు పెడుతున్నాడు. అపవాది ఇబ్బందులు పెడుతున్నాడు. మీ దగ్గరికే వస్తాడు. మీకు ఏదో కొత్త జరుగుతుందని మాత్రం మీరు బాధపడొద్దు, పడిపోవద్దు దేవుడిలో నుంచి, విశ్వాసంలో నుంచి అని చెప్పి ఇప్పుడు చెప్తాడండి 10వ వచనంలో, విశ్వాసమందు స్థిరులై. చూసారా మాట 10వ వచనంలో, మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించండ్రా అంటే సరెండర్ అయిపోయారు అందరూ. సరెండర్. ఏమండి, మీకు ఒక ఎదురు దెబ్బ తగులుతుంది దేవుడిలో నువ్వు ఎదగకుండా అంటే నిన్ను కొడుతున్నది ఎవరు చెప్పండి? ఎప్పుడు కూడా ఎదుర్కొన్న వ్యక్తిని చూడకూడదు సుమా, తప్పండి అది. ఎదుర్కొన్న వ్యక్తి రూపంలో నీకు ఏదైనా దెబ్బ తగులుతుంది అనుకోండి, ఆ వ్యక్తిని అపవాది వాడుకుంటుందేమో. యేసుక్రీస్తుల వారు సిలువ యాగానికి వెళ్ళిపో ముందు పేతురుగారిలోకి వచ్చేసింది. పేతురుగారిలోకి వచ్చేసి అంటుంది, ప్రభువా ఇది నీకు దూరమగును గాక, ఇది నీకు ఎన్నటికీ సంభవింపకూడదు. అప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి, యేసు ప్రభువులో ఆలోచించాలి ఎప్పుడు కూడా. పేతురు, నా వెనకే ఉన్నావు, నేను సిలువ యాగానికి వెళతాను, అందరికీ రక్షణ ఇస్తానంటే నువ్వే నాకు శత్రువుగా మారిపోయావా, గెట్ అవుట్, జీవితంలో నా మొక్కను నువ్వు చూపించుకో అన్నడా? పేతురుని అనలేదు ఆయన. బాగా వినాలే, పేతురుని అనలేదు. పేతురు లోపల ఎవరున్నారు? అయ్యో ఇప్పుడు వరకు బాగానే ఉన్నా కదా, పేతురు లోపలికి అది వచ్చేసిందా అన్నాడు. చూసారా, ఇదే భక్తి, ఇదే జ్ఞానం, ఇదే తెలివి, ఇదే బుద్ధి. నీకు సహోదరుడు ఎవరో విరుద్ధంగా మాట్లాడుతున్నాడు కదా, సహోదరుని పోగొట్టుకోకు. అందులోకి ఎవరు దూరారు? అపవాది. నీకున్న వాక్యపు జ్ఞానంతో, నీకున్న ప్రేమతో వాడిని ఎదిరించు. ఎవరిని? మనం ఎవరిని ఎదిరిస్తాం? అందుకే గొడవలు. అసలు విషయాలు అర్థమవు కదా మనకు, బుర్రలు పని చేయవు. నన్ను అన్నాడు, అతను మొహం చూడు, అతనితో మాట్లాడు, అతను వందనాలు చెప్పు. ఇదేంటి ఇది బాబు? లోపల దెయ్యం ఉంది బాబు. నీకేమన్నా దగ్గర మంత్రాలు ఉంటే దాన్ని వెళ్ళగొట్టు. మంత్రగాడు దెయ్యాలను ఏం చేస్తాడు? వెళ్ళగొడతాడు. క్రైస్తవుడు కూడా మంత్రాలు వేయాలి, దెయ్యం వెళ్ళిపోవాలండి. ఏ మంత్రాలు వేయాలా?
వాక్యపు మంత్రాలు ఇస్తే దెయ్యం వెళ్ళిపోతే నీ దగ్గరికి ప్రేమగా వస్తాడు. తెలియకుండా శత్రుత్వాలు, నన్ను అలాగన్నారు, అది ఇది ఏవో మనసుల నిండా పెట్టుకుని పనిని పాడు చేసుకోవటం, విశ్వాసాలను పాడు చేసుకోవటం, భక్తిని పాడు చేసుకోవటం, ఇవన్నీ నిజంగా ఏం మాట్లాడండి బైబిల్లో. మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఎవరిని? ఈ పత్రిక రాసింది ఎవరు చెప్పండి? పత్రిక రాసింది ఎవరు? పేతురు గారు. ఒకప్పుడు యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు సైతాన్ ఎవరిని పట్టింది? ఈయన్నే. ఈ పత్రిక రాస్తాను ఈయనకే పట్టింది. అప్పుడు అపవాదిని ఏమన్నా ఈయనలోకి అపవాదం వచ్చేస్తే యేసుప్రభు విడిపించాడు. అమ్మో, ఒకప్పుడు నాకు కూడా జరిగింది బాబు, ఇది నాలుగు వచ్చింది ఇది. మీరు వాడిని ఎదిరించండి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. తెలుసా? అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. మనం అపవాదిని ఎదిరించాం, ప్రేమిస్తాం. అపవాది అవ్వమ్మ దగ్గరకు వచ్చి దేవుడికి కాని మాటలు చెప్పినప్పుడు అపవాదిని అవ్వమ్మ ఎదిరించిందా, హత్తుకుని ప్రేమించిందా? ప్రేమించబట్టే కదండి మాటలు విన్నది. మనం ఎదిరిస్తామా, ప్రేమిస్తామా? ప్రేమిస్తాం. తప్పండి ఇదంతా. మీ విశ్వాసమునందు మీరు స్థిరులై అన్నాడు. స్థిరత్వం ఉండాలి. ఎప్పుడు ఒకటే ఆలోచన, దేవుడు పని చేస్తానండి, దేవుడి కోసం బ్రతుకుతానండి, నా శక్తి లోపం లేకుండా నా వలన అయిందంతా నేను దేవుడికి చేస్తానండి. మనుషులు, పరిస్థితులు, ఏవో కారణాలు ఇవి నాకెందుకు ఇవన్నీ? నా విశ్వాసంలో నేను బలపడాలి కదా, నేను వెళ్ళిపోవాలి కదా, నేను పరలోక ప్రయాణంలో ఉండాలి కదా. ఇవన్నీ మీకు బాగా అర్థమైపోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారండి, ఏదో ఊరికి వెళ్ళడానికి. రోడ్డు మీద అలా ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు ఒక్కరే ప్రయాణం చేస్తారా, మీతో పాటు ఇంకా చాలామంది ప్రయాణం చేస్తారా? చాలామంది చేస్తారు. మీరు బండి మీద వెళ్తున్నారు అనుకోండి, వెనకాల ఆటో వాడు వచ్చి ఆర్న్ కొడతా ఉంటాడు, సైడ్ అని. నన్నే ఆర్న్ కొడతావా అంటావా? సైడ్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటావా? ఆటో వాడితో గొడవ పెట్టుకున్నావు అనుకోండి, ఇటు పక్క వచ్చి బండోడు ఆర్న్ కొడతా ఉంటాడు, ఆటోతో గొడవ పెట్టుకుంటావా? రోడ్డు మీద మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా నేను చెప్పేవన్నీ ఆలోచించండి. రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమండి ఎదురొచ్చేసే వాళ్ళు ఉంటారు. ఈరోజు మార్నింగ్ అండి ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు అంటే, మెయిన్ రోడ్డు మీద కొడుక్కి యాక్టివా బండి నేర్పిస్తున్నాడు ఒకడు తండ్రి. వాడు అక్కడ ఆగిపోయాడు కదా, అలా వస్తున్నట్టు అలా డివైడర్ అక్కడ ఆగిపోయాడు కదా, నేను కారు వెళ్ళిపోతున్నాను. వాడు సడన్గా ఇలాగ అన్నాడు ఒకేసారి, పైకి వచ్చి నా కారులో పడ్డది. నేను బ్రేక్ కొట్టకపోతానండి, ఎగిరి అంత దూరంలో పడతారు వాళ్ళు. సడన్గా బ్రేక్ కొట్టాను, నేను ఇలా ముందుకు పడిపోయాను, బ్యాగులు అవన్నీ పడిపోయాయి. ఇప్పుడు ప్రయాణంలో నాకు ఇప్పుడు ఒక ఎదురు దెబ్బ తగిలింది, ఒకడు గుద్దేశాడు, అంతే. ఇక నేను మేదిపట్నం వెళ్ళను అని వెనకొచ్చేసానా? మేదిపట్నం వెళ్ళానా? లెగుతాము, దులుపుకుంటాము, ఏమంటే సెట్ చేసుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిన గమ్యానికి వెళ్ళిపోతాం కదండి. నా గమ్యం మేదిపట్నం ఆరాధనకి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతాను అంతే. వెళ్ళిపోతాను, ఎదురొస్తాడు, తిడతాడు, ఆర్లు కొడతాడు, సౌండ్లు అంటాడు, అడిది అంటాడు, ఇడిది. రోడ్డు మీద ఎలాగుంటుంది పరిస్థితి మీకు తెలియదు కదా, డ్రైవింగ్ చేసినప్పుడు ఎలాగుంటుంది. అన్ని పట్టించుకుంటావా నువ్వు? నీ ప్రయాణం ఏంటి చెప్పండి? నేను ఎక్కడికి ఆఫీస్కి వెళ్తానన్నా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్తానన్నా ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవడో గుద్దుతాడు, తిడతాడు, హార్లు వేస్తారు, ఏమంటే ఏ దుర్భాషలు ఆడతారు, మనకి అంత అనవసరం. మన టార్గెట్ ఏంటి చెప్పండి? గమ్యం. నీ విశ్వాస జీవితంలో నీ గమ్యం పరలోకం అయితే, నిత్యజీవం అయితే, ఎవడో హార్న్ కొట్టాడని, ఎవడో తిట్టాడని అటు ఇటు చూస్తున్నావేటి? యాక్సిడెంట్ అయిపోద్ది నీకు, అంతే కదండి. అటు ఇటు చూసుకుంటే, దిక్కులు చూసుకుంటే ఎవరేమంటున్నారు, ఇలా ఎత్తుకుంటా డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, ఏమైపోతాడు? యాక్సిడెంట్ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోతాం. విశ్వాస జీవితానికి యాక్సిడెంట్ అయ్యి పాతాళానికి వెళ్ళిపోతాం. గమ్యం నిత్యజీవం పరలోకం. నాకేంటి మనుషులతో? వెళ్ళిపోవాలి, నేను నా పని నేను చెయ్యాలి, దేవుడు నాకు అప్పగించింది నేను చెయ్యాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు. వ్యక్తులు కాదు నా కోసం ప్రాణం పెట్టింది. నన్ను తిరిగి లేపడానికి నా ప్రభు వస్తున్నాడు, నా ప్రభు పని చేయమన్నాడు, నేను చేస్తున్నది నా ప్రభు మాటలు ప్రకటిస్తున్నాను, నా ప్రభు వాక్యాన్ని తీసుకెళ్తున్నాను, నా ప్రభువు, నా సంఘము, నా సహోదరుడు. ఇది ఉండాలి తప్పండి. లోకంలో అటు ఇటు వెతుక్కున్నామా, పోయినట్టే విశ్వాసం ఉండదని, నిలబడదు. పౌలు గారిలో చివరి వరకు ఆ విశ్వాసం నిలబడడానికి కారణం ఇదే. ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా లోపల తనకున్న విశ్వాసాన్ని తాను ఏం చేశాడట? కాపాడుకున్నాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. చివరికి దేవుడు బైబిల్ ఎంత స్ట్రాంగ్గా చెప్పాడు తెలుసా? చెప్తాను అసలు మాట ఇది. మీ కళ్ళ ముందు పౌలు గారికి శ్రమలు వచ్చాయని చదువుకోవటం కాదు, నీ కళ్ళ ముందే శ్రమ వచ్చినా విశ్వాసంలో నుంచి నువ్వు పడిపోకూడదు అన్నాడు. ప్రకటన గ్రంథం ముగిస్తానిక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం
13 చదువుతున్నారు. సాతాను సింహాసనమున్న స్థలములో, ఏమంటే మన కాపురం ఎక్కడట? అంటే అయ్యగారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అది మన పక్కనే ఉంటాడు, మన పక్కింట్లోనే ఉంటాడు. ఎవరు? సాతాను. నువ్వేమో దేవుడి దగ్గరికి వస్తూ ఉంటావు, ఆడు పక్కింట్లో ఉండి ఎక్కడికి వెళ్తున్నావు అని పలకరిస్తూ ఉంటాడు. కాపురం ఎక్కడున్నావంట? సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావు. నేను ఎరుగుతున్నది నాకు తెలుసు. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుతును. ఎంత మంచి సాక్షి ఇచ్చాడు తెలుసండి. ఇదిగో మీరు సాతాను సింహాసనం ఉంటున్న స్థలంలో మీరు కాపురం ఉన్నారు. జాగ్రత్తగా వినండి. సాతాను మీ పక్కనే ఉండి ఇదిగో నాకు విశ్వాసి అయి నాకు సాక్షి అయి నా కొరకు బ్రతుకుతున్న అంతియపై అనే అతనిని మీ మధ్యలోనే చంపేసింది అపవాది. మీ కళ్ళ ముందు నా కొరకు బ్రతుకుతున్నందుకు అతని ప్రాణం పోయింది. అమ్మో, దేవుడు కొరకు బ్రతికితే ప్రాణాలు పోతున్నాయి ఏంటి అని పోయిన ప్రాణాన్ని బట్టి, జాగ్రత్తగా వినండి, అక్కడ పోయిన ప్రాణాన్ని బట్టి, అక్కడ జరిగిన వధను బట్టి, అక్కడ వచ్చిన శ్రమను బట్టి, అక్కడ వచ్చిన హింసను బట్టి మీలో ఉన్న విశ్వాసాన్ని మీరు ఏం చేయలేదు? విసర్జింపలేదు. మీరు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. హ్యాట్సాప్ అన్నాడు దేవుడు. తీవ్రమైంది చెప్పండి మీకు. మన భక్తి జీవితంలో మన కళ్ళ ముందు దేవుడి కొరకు బ్రతుకుతున్న వారికి మరణం వచ్చినా సరే మనలో ఏం తగ్గకూడదు? విశ్వాసం తగ్గకూడదు. అంత్యోపయ అనే అతనిని వారి మధ్యలో చంపేశారట. అయినా సరే వారు విశ్వాసంలో ఎలా ఉన్నారట? గట్టిగా ఉన్నారు. విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేయలేదు? విసర్జించలేదు. ఈ చదువుకోవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయండి. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం ఒకసారి. ఏమండి, ఇది మన మధ్యలోనే జరిగితే, ఇలాగ ఆరాధన జరుగుతున్న టైంలో ఏదో ఒక బ్యాచ్ వచ్చేసి మతోన్మాదం బ్యాచ్ ఇంత బొడ్లోంచి ఒక కత్తి తీసి, ఇగో పక్కన పైన స్వరూపాన్ని ఉన్నాడు కదా, బయటికి లాగి టక్కుమని నరికేసారనుకోండి స్వరూపాన్ని. నెక్స్ట్ వీక్ ఆరాధనకి ఎంతమంది వస్తారు చెప్పండి? ఎంతమంది వస్తారు? ఈయన నరికేసి వెళ్ళిపోతే ఆడు ఒక డైలాగ్ వేస్తాడు, నెక్స్ట్ వీక్ ఎవడొస్తాడో నెక్స్ట్ అలా కూడా ఇలాగే జరుగుతుంది అన్నాడు అనుకోండి. బాగా ఆలోచించాలి. ఇప్పుడు వస్తారా? బతుకుంటే బలుసాగులు అమ్ముకుని బతుకుదా ఉండి చర్చికి వెళ్తే ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. మనకెందుకు ఆ దేవుడు, మనకెందుకు ఆ బైబిల్, ఎప్పుడో పరలోకం అట, నిత్యజీవం అట, వద్దురేండి బాబు, పిల్లలేమైపోవాలి, కుటుంబం ఏమైపోవాలి, అంతే కదండి. తెల్లారులు ఇస్తే ఆలోచనలన్నీ ఇదే కదా. పిల్లలు, కుటుంబము, జీవితము మీకు ఒక్కరికే ఉన్నట్టు. అసలు నిజంగా కొంతమందిని చూస్తుంటారండి, బాగా ఆలోచించేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ చింత యావత్తును అసలు ఎక్కడ నమ్ముతాం వాక్యాలు? నేను చూస్తాను కొడుకాను, నా పనిలో ఉండంటే లేదు నీకు అంత క్యాపబిలిటీ లేదు, నా చింతను చూసే అంత శక్తి నీకు లేదు. అంటే నేను మొత్తం సెటిల్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తాను నీకోసం. అందుకే మనం ఇలా ఉండిపోతాం. ఎందుకంటే మన జీవితాలు ఇలా ఉండిపోయాయి. నమ్మం కదా దేవుడిని, వాక్యాన్ని నమ్మం కదా, విశ్వాసాన్ని నమ్మం కదా. ఈ లోకం కోసం ఆలోచించే వాళ్ళు ఏమన్నాడు తెలుసండి దేవుడు? ఒకసారి చూస్తారా? మత్తయి సువార్త 6:30 ఎంత భయంకరమైన మాట తెలుసండి అది. మత్తయి 6:30 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మరి నిశ్చయముగా మీకు దేవుడు వస్త్రాలు ఇస్తాడు కదా, మీకు తిండి ఇస్తాడు కదా, భూమి మీద మిమ్మల్ని బ్రతికిస్తాడు కదా, భూమి మీద ఆ బ్రతుకును ఆలోచించే కదా నన్ను నమ్మక, నా వాక్యాన్ని నమ్మక, నాకు పనికి రాక, నాకు ఇవ్వక, ఎప్పుడు మీరు తినడానికి త్రాగడానికి లోకం కోసం మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీలో ఉన్నది ఏ విశ్వాసం అనేసాడు అక్కడ? అల్ప విశ్వాసులారా. గడ్డిని ఉదయం వస్తుందండి గడ్డి, మీకు తెలుసు కదండి. అడవి గడ్డి ఎలా ఉంటుంది చెప్పండి? మొదట పొద్దున్నే వచ్చేటప్పుడు పువ్వులు ఎలా వస్తాయి? రంగులతో, పసుపు కలర్లో, ఎరుపు కలర్లో అలా గడ్డి పువ్వులు పొద్దున రాగానే చూడగానే అందం. మధ్యాహ్నానికి అయ్యేసరికి ఏమైపోయింది చెప్పండి? వాడిపోయింది. ఏమంటే జస్ట్ నిన్ను ఆనంద పెట్టడానికి గడ్డికి అంత కలర్ ఇచ్చి, అంత పువ్వు ఇచ్చి నిన్ను ఆనంద పెడుతున్న దేవుడు అవన్నీ నీ కోసం కదా చేశాడు. నీ కోసం గడ్డిని అలంకరించిన దేవుడు నీకు బట్టలు ఇవ్వడా? నీకు ఇవ్వడా బట్టలు?
గడ్డికే అక్కడ అంత మేకప్ వేసి అంత అందంగా గడ్డి నిలబెట్టిన దేవుడు నీకు బట్టలేసి నిన్ను నిలబెట్టడా? నీకు తిండి పెట్టడా? నిన్ను కాపాడుకోడా? నిన్ను రక్షించుకోడా? అల్ప విశ్వాసులారా అన్నదే. బైబిల్ మనం బాగా ఆలోచిస్తుంటేనండి, లోక సంబంధమైనవి ఇవే మనల్ని అల్ప విశ్వాసులుగా మారుస్తాయి, విశ్వాసంలో మన నుంచి లాగేస్తాయి. ఓవరాల్గా నేను చెప్పింది అంతా ఒక చోట పెట్టుకుని మీరు ఆలోచించుకోండి. విశ్వాసంలో నువ్వు పడిపోవడానికి గల కారణం అపవాది నీ మనసుకు చేసే గాయాలు, సహోదరుల పట్ల నీకు ఎదురొస్తున్న తిరస్కరణలు. ఎందుకంటే పౌలు గారికి జరిగినవన్నీ అవే, ఇందాక చెప్పుకుంటూ వచ్చాడు కదా. శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని పాడు చేస్తాయి. నీ కళ్ళ ముందు విశ్వాసులకు జరుగుతున్న శ్రమలు చూస్తావు, ఇరుకులు చూస్తావు, ఇబ్బందులు చూస్తావు, నీ విశ్వాసం సన్నగిల్లే ఆ ప్రమాదం ఏర్పడుతుంది. కనుక విశ్వాసమునందు మీరు ఎలా ఉండాలని చెప్పాడు? స్థిరులై విశ్వాసంలో స్థిరులై మీ విశ్వాసాన్ని పాడు చేస్తాను. అపవాదిని మీరు ఏం చేయాలి? ఎదిరించండి, పడిపోకండి, నిలబడండి, దేవుడి కొరకు నిలబడండి, దేవుడి పైన అమితమైన విశ్వాసాన్ని చూపించండి. నేను నమ్మానండి, దేవుడిని చేస్తానండి, దేవుడి కోసం వెళతానండి, నిత్యజీవన అంతిమ టార్గెట్ అని చెప్పండి. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మీరు ఇందాక 8-9 వచనాలు చదివారు. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. తిమోతికి రాసిన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇందాక మీరు 8-9 వచనాలు చదివారు. ఇప్పుడు 10వ వచనం చదవండి. విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదిరించండి. 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కొద్ది రోజులు ఈ శ్రమలకి తట్టుకోండి, కొద్ది రోజులు ఈ కష్టాలకి తట్టుకోండి. దేవుడు మిమ్మల్ని పిలిచింది నిత్య మహిమకు పిలిచాడు. పరలోకం నిత్యజీవం ఇవ్వడానికి, యుగ యుగాలు అంతం లేని జీవితాన్ని ఇవ్వడానికి పిలిచిన దేవుడి దగ్గరకు వచ్చి లోక సంబంధమైన శ్రమలలో పడి ఆ పరలోకం వెళ్ళాలి, నిత్యజీవం వెళ్ళాలి, దేవుడిని చూడాలి, దేవుడి కొరకు ఇవ్వాలి, దేవుడి కొరకు చెయ్యాలి అని ఇవేమైనా నీ జీవితంలో నువ్వు పోగొట్టుకుంటున్నావా? వద్దు. నిన్ను పిలిచిన దేవుడు కొద్ది కాలం శ్రమ పడితే తర్వాత తానే మనల్ని ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడట, తానే మనల్ని బలపరుస్తాడట. ఇప్పుడు బలహీనులు కావచ్చు కాక, దేవుడి పనిలో కష్టాలు రావచ్చు కాక, ఎదుర్కోనండి, నిలబడండి, చెయ్యాలి దేవుడికి, ఇవ్వాలి దేవుడికి, వెళ్ళాలి దేవుడికి, జరగాలి నా వలన దేవుడికి పని అనండి. నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ శ్రమలలో, కష్టాలలో విశ్వాసాన్ని మరింతగా మనం అభివృద్ధి చేసుకోవాలి తప్ప విశ్వాసం నుండి మనం ఏమవకూడదు, తొలగిపోకూడదు. నా విశ్వాసమును నేను ఏం చేశాను అంటున్నాడు? కాపాడుకున్నాను. నాకు చాలా పోరాటాలు వచ్చాయి, నా పరుగు తుదముట్టించాను, నీతి కిరీటం నా కొరకు సిద్ధముగా ఉన్నది. ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను గనుక విశ్వాసంలో నుంచి అటు ఇటు పడిపోకుండా దేవుడి పనిని ప్రాణార్పణంగా దేవుడి పనిని పెట్టుకుని నా జీవితాన్ని అంతా దేవుడు పనికిచ్చాను గనక నేను వెళ్ళిపోతాను, నాకు డోకా లేదు అంటున్నాడు. ఇదంతా ఒకదానితో లింక్ అయి ఉంటుందండి. మీరు ఎప్పుడు గమనించుకోండి, ఒకదానితోనే లింక్ అయి ఉంటుంది. హృదయం ఉంటుంది, దాంట్లో దేవుడి పైన నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని బట్టే ఇదంతా జరుగుతూ ఉంటుంది. మీరు చూడండి, మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను. అలాగని డబ్బులు అడగడం గురించి కాదు, ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఒక సెమినార్ పెడుతున్నాం, లేదంటే ఒక సభ పెడుతున్నాం, మీ వల్ల అయింది దేవుడికి ఇవ్వండి అంటే కొంతమంది 500 ఇస్తారు, కొంతమంది 1000 ఇస్తారు, కొంతమంది 5000 ఇస్తారు. 1000, 500, 5000 దేనికి కొలమానం చెప్పండి? ఇది వేట్లు కొలమానాలు ఇవి. దేవుడి పైన మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కొలమానాలు మీకు తెలుసు లేదు? బైబిల్ బట్టే చెప్తున్నాను ఇది నేను. పేద విధవరాలు వేసిందట కానుకల పెట్టెలో. ఎంత వేసింది? 2 కాసులే వేసింది. యేసుప్రభు వేసిందని చూడలేదు, బ్యాలెన్స్ చూసాడు. వేసింది చూసాడా, బ్యాలెన్స్ చూసాడా? బాగా ఆలోచించి చెప్పండి అక్కడ ఏముందో. పేద విధవరాలు 2 కాసులు వేసింది, చిన్నదే. ఏమంటే ఆవిడకంటే ఎక్కువ వేసిన వాళ్ళు ఉంటారు, 10 కాసులు వేసిన వాళ్ళు ఉన్నారు, 20 కాసులు వేసిన వాళ్ళు ఉన్నారు. అందరికంటే 2 కాసులు అంటే చిన్నదండి. కానీ వేసిందని చూడలేదు ఆయన. వెనకేముందని చూశాడు, తనకున్న జీవనం అంతా కూడా వేసేసిందట. అంటే అర్థం ఏంటి? నేను దేవుడికి ఇచ్చేస్తే దేవుడు నాకు ఏదో పెట్టుకుంటాడండి. విశ్వాసాన్ని చూశాడు అక్కడ. మనం ఎలా ఉంటాం? మనం ఎలా ఆలోచిస్తాం? మీరు ఇచ్చేది, మీరు వచ్చేది, మీరు చేసేది, మీ విశ్వాసానికి ఇవే కొలమానాలు. ఎవ్వరు బాధపడినా ఇది పచ్చి నిజం.
విశ్వాసాన్ని దేంతో కొలుస్తాడు చెప్పండి దేవుడు? పోనీ బాగా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. విశ్వాసాన్ని దేవుడు దేంతో కొలుస్తాడు? కొలమానం. ఆయన స్కేల్ ఏంటి చెప్పండి? మన విశ్వాసాన్ని కొలవడానికి స్కేల్ ఏంటి? క్రియలు. తెలుసు కదా, క్రియలు లేని విశ్వాసము మృతము. అబ్రహాము తనకున్న ఏకైక కుమారుని సైతం బలివ్వడానికి సిద్ధపడిపోయి తనకున్న కుమారుని బలిచ్చేసి దేవుడు మృతులను లేపుతాడని బలివ్వడానికి సిద్ధపడిపోయాడు గనక విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి. అంటే ఇప్పుడు నీ విశ్వాసాన్ని డిసైడ్ చేసేది మనం మాట్లాడే మాటలు కాదని, మన డైలాగులు కాదు. చాలామంది అనుకుంటారు నేను గొప్పగా 4 మాటలు చెప్పేస్తానని పెద్ద భక్తుడిని విశ్వాసాన్ని అనుకుంటారు. కాదు, నీ విశ్వాసానికి స్కేల్ కొలమానం నువ్వు చేసే పని. దేవుడు పని కొలమానం. నువ్వు ఇచ్చేది దేవుడికి కొలమానం. 500 ఇస్తున్నావు అనుకో, అది నీ విశ్వాసం అంతే. అక్కడ వరకే నమ్ముతున్నావు దేవుడు నువ్వు. బైబిల్లో వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి అపోస్తులను పాదాల దగ్గర పెట్టారు. పెట్టలేదా? అది వాళ్ళ విశ్వాసం. అది వాళ్ళకున్న నమ్మకం దేవుడి పైన. నేను మొత్తం ఇచ్చేస్తే దేవుడు నాకు 100 రెట్ల ఫలాన్ని పరలోకంలో ఇస్తాడు. మీకు అర్థమవడానికి చెప్పాను. మీరు ఇచ్చే డబ్బులా, మీరు చదువుకునే బైబిల్కు మీరు ఇచ్చే సమయమా, మీరు దేవుడికి చేసే ప్రార్థనలా, మీరు దేవుడికి సమయం ఇచ్చి అన్ని తరగతులకు వస్తున్నారా, అన్ని సువార్తలకు వస్తున్నారా, అన్ని సభలకు వస్తున్నారా? ఇవే దేవుడి కొలమానాలు. మీ విశ్వాసానికి కొలమానాలు ఇవన్నీ. మీ విశ్వాసాన్ని దేవుడు దీంతోనే కొలుస్తాడు. ఎంత నమ్మకం ఉంది నా మీద. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో ఫస్ట్ వచ్చి కూర్చుంటారండి. చర్చికి వచ్చేటప్పుడు బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో ఫస్ట్ ఇలా కూర్చుంటారు. తర్వాత నెమ్మదిగా లేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా లేటు. ఆ తర్వాత సగం ప్రసంగం అయిపోయిన తర్వాత. ఇది మనకున్న నమ్మకం, దేవుడి పైన మనకున్న భక్తి, మనకున్న విశ్వాసం. బయటకు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లేదంటే సినిమాలు చూడడానికి వెళ్ళినప్పుడు, బయట మీద రోడ్ల మీద తిరగడానికి వెళ్ళేటప్పుడు సగంలో వెళ్తారో ముందు వెళ్ళిపోయి ఉంటారు చెప్పండి. అక్కడ దేవుడి దగ్గరికి దేవుడిని అవమానించడం కాదా ఇది? దేవుడిని అవమానించడం కాదా ఇది? అంటే ఇవి మనకున్న భక్తికి, విశ్వాసానికి కొలమానాలు. ఇవి నువ్వు ఇచ్చేవి, నువ్వు చేసేది, నువ్వు వచ్చేది, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు చేసే క్రియలు, ఇవన్నీ నీ విశ్వాసానికి స్కేల్ వేస్తాడు దేవుడు. ఇవే స్కేలు. దేవుడు వేసే కొలతలు ఇవే. నీ క్రియలే నీ విశ్వాసాన్ని డిసైడ్ చేస్తాయి. చాలామందిని చూస్తూ ఉంటే చాలా లేములో ఉంటారు. వాళ్ళ శక్తికి మించి దేవుడి కార్యక్రమం అనగానే పట్టుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు. అది వాళ్ళ విశ్వాసం. అది దేవుడికి మేము ఇస్తే పరలోకం మాకు ఇస్తాడు, లేదంటే ఈ భూమి మీద ఉండగా క్షేమంగా మమ్మల్ని కాపాడుతాడని వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. అది ఎలా చూపిస్తావు దేవుడికి విశ్వాసాన్ని? నేను విశ్వాసంలోనే ఉన్నాను, నా విశ్వాసాన్ని తొలిలో ఎలాగుంది ఇప్పుడు అలాగే కాపాడుకున్నాను అనడానికి ఏవి నీ దగ్గర కొలతలేవి? నేను ఇవన్నీ తిరిగి అనుభవించి అనుభవంతో చెప్తున్నాను. చాలామంది తొలినాళ్ళలో ఎక్కడ బైబిల్ క్లాస్ ఉన్నా వచ్చేస్తారు. ఆయన పిల్లలు, ఆ ఫ్యామిలీ అంతా వస్తారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక క్లాస్ ఆపుతారు, ఆ తర్వాత ఒక క్లాస్ ఆపుతారు. ఇక ఆరాధనలో తప్ప ఇంకెక్కడ కనపడరు. టైం ఇవ్వలేకపోతున్నారు దేవుడికి. అది నీ విశ్వాసం, అది నీ నమ్మకం. దేవుడి సన్నిధిలో ఉంటే ఒక దినము దేవుడి సన్నిధిలో గడుపుడు 1000 దినముల కంటే శ్రేష్టం. ఆ మాటను వదిలిపెట్టేశావు. ఆ మాటను నమ్మటం లేదు ఇప్పుడు. ఒకప్పుడు నమ్మావు, పరిగెట్టుకుని వచ్చావు, ఇప్పుడు లేదు ఆ విశ్వాసం. ఒకప్పుడు ఇచ్చేటప్పుడు ఉంది ఆ విశ్వాసం, ఇప్పుడు లేదు. అది పోగొట్టుకుంటున్నారు. జాగ్రత్త చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీ మేలు కూడా చెప్తున్నాను. ఇవన్నీ మీరు ఎవరు బాధపడినవన్నీ పచ్చిన చాలు. మీకు బాధను కలిగించిన ఇవన్నీ నేను చెప్పేవన్నీ వాస్తవాలు. మీరు పోగొట్టుకుంటున్నారు చాలా భూమి మీద. దేవుడి సన్నిధన్నా, దేవుడి ప్రసంగాలన్నా, దేవుడి వాక్యం అన్నా ఎక్కడైతే అలసత్వం మనలో ఏర్పడుతుందో వచ్చింది నెమ్మదిగా నీలో విశ్వాసం సన్నగిల్లుతుంది, విశ్వాసం పాడైపోతుంది, నెమ్మదిగా వెనక్కి వెళుతుంది విశ్వాసం. చివరికి భక్తుడిగా నీ జీవితం ముగివలసింది చివరికి వచ్చేసరికి ఈ అల్ప విశ్వాసంతో భక్తిహీనులుగా మన జీవితం ముగింపులోనికి వెళ్ళిపోద్ది. జాగ్రత్త, చాలా ప్రమాదం ఇది, చాలా ప్రమాదం. అంటే ఒక రంగా చెప్పాలంటే క్యాన్సర్ లాంటిది ఇది. వచ్చిన తొలినాళ్ళలో తెలియదు. అది నెమ్మదిగా తినేస్తూ 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 చివరికి ఒకేసారి మరణం వచ్చేసరికి ఏం చేసావు కొడుకా నువ్వు అంటే దేవుడి దగ్గర మనకు ఏముండవంటే అప్పుడు చేద్దామని ఒక పరుగులాడదామన్నా వయసు అయిపోద్ది, లేదంటే నీ కాలం అయిపోద్ది, లేదంటే నీ ఆరోగ్యం అయిపోద్ది, నీ శరీరంలో నీ బలం అయిపోద్ది. ఏం చేస్తావు అప్పుడు? అన్ని బాగున్నప్పుడు పోగొట్టుకుని, అన్ని బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రాక, ఇవ్వక, చెయ్యక, చివరిలో ఏదో చేసేస్తాను స్పీడ్గా గొప్పగా అంటే ఏం చేస్తావు అప్పుడు? ఏముంది అప్పుడు చేయడానికి? విశ్వాసం విషయంలోనండి చాలా జాగ్రత్తగా నా భక్తి ఎలా ఉంటుంది, నా భక్తి ఎలా ఉంటుంది, ప్రార్థన చేసే భక్తి. ఒకప్పుడు ఏమంటే చాలా మందిలో ప్రార్థన 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 చాలా భయంగా భక్తిగా ఉంటారండి. కొద్ది రోజులు వాక్యం వినేసరికి ఆ ప్రార్థన లేదు, ఆ భక్తి లేదు, ఆ భయం లేదు, అన్నీ పోయాయి. పెరగవలసినవి ఏమైపోతున్నాయి తెలుసా? పోతున్నాయి, తగ్గుతున్నాయి. ఇది విశ్వాసంలో నువ్వు బలహీనుడు అవుతున్నావు అనడానికి నీకు దేవుడు చెబుతున్న చిహ్నాలు ఇవి, గుర్తులివి.
దేవుని యందు ఎంత నమ్మకం ఉంది, ఎంత భక్తి ఉంది, ఎంత విశ్వాసం ఉన్నదన్నది నీ క్రియలే దేవుని ఎదుట నీతో చెప్తాయి.